హలో ఫ్రెండ్స్, నా పేరు రాఘవేంద్ర. మీరు చూస్తున్నది ఇన్వెస్ట్ ఇండియా తెలుగు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యూట్యూబ్ ఛానల్లో మనం ఇన్వెస్టింగ్ గురించి, స్టాక్స్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి నేర్చుకుంటాము. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మెగ్మనీ ఆర్గానిక్స్ లిమిటెడ్ అనే ఒక కెమికల్ సెక్టర్లో ఉన్న కంపెనీ గురించి అనాలిసిస్ చేస్తున్నాను. సో మెయిన్గా నేను డిస్కస్ చేస్తాను ఈ కంపెనీ నేను ఎందుకు ఇష్టపడుతున్నాను, ఎందుకు నేను ఈ కంపెనీ అనాలిసిస్ తీసుకున్నాను, అలాగే ఈ కంపెనీ ఏం చేస్తుంది, ఏ సెక్టర్లో ఉంది, దీని ఫైనాన్షియల్స్, మేనేజ్మెంట్ ఎలా ఉంది, దీని గ్రోత్ రేట్ ఎలా ఉంది, దీని మార్జిన్స్, ఫ్రీ క్యాష్ ఫ్లోస్, ఇలాగా వేరియస్ ఆస్పెక్ట్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను. అలాగే మీకు చెప్తాను ఇందులో మోస్ట్లీ పాజిటివ్స్, ఎక్కువ పాజిటివ్స్ ఉన్నాయి. అలాగే మనకి వాల్యుయేషన్స్ కూడా కొద్దిగా మరీ ఎక్స్పెన్సివ్గా లేవు, ఫెయిర్ వాల్యుయేషన్స్ అని చెప్పచ్చు. సో ఆ వాల్యుయేషన్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాను. సో అలాగే ఈ స్టాక్లో ఉన్న పాజిటివ్స్, నెగిటివ్స్ కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో నేను మీకు అనాలిసిస్ ఎలా చేసి చూపిస్తున్నానో ముందు ఇక్కడ చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి. సో మనీ కంట్రోల్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ నేను తీసుకుంటాను. ఓకే, అలాగే మనకి ఇది ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్. ఓకే, లేటెస్ట్గా మనకి లేటెస్ట్ Q1 FY19 లేటెస్ట్ మనకి వచ్చిన మొన్న లేటెస్ట్ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ఏదైతే వెబ్సైట్లో ఉందో దీనిలో నేను మోస్ట్లీ మనకి వీళ్ళ బిజినెస్ ఏంటి, వీళ్ళ ఎన్ని సెక్టర్స్ ఉన్నాయి, వీళ్ళు మోస్ట్లీ డొమెస్టిక్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఇందులో పిగ్మెంట్స్ అని చెప్పి పిగ్మెంట్స్, అగ్రో కెమికల్స్, అలాగే బేసిక్ కెమికల్స్ అని 3 సెక్టర్స్లో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్తాను. ఓకే, సో యాన్యువల్ రిపోర్ట్ కూడా యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే యాన్యువల్ రిపోర్ట్ నుంచి మనకి ఎగ్జాక్ట్గా నేను ఎప్పుడు చెప్తున్నాను కదా మీకు, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తున్నాను కదా. సో మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ స్క్రీనర్లో కానీ వేరే చోట్లలో కానీ నేను అన్నిట్లో కాకుండా అట్లీస్ట్ ఈ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఇలాంటి వాటిల్లో నేను యాన్యువల్ రిపోర్ట్లో వెతికి క్యాలిక్యులేట్ చేస్తాను. సో అది ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను ఎలా చేయాలో. సో అలాగే మేనేజ్మెంట్ గురించి, మేనేజ్మెంట్ ఒక వ్యూస్ గురించి తెలుసుకోవాలంటే మనం మోస్ట్లీ యాన్యువల్ రిపోర్ట్ యూస్ చేస్తాం. అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చెప్పాను కదా మీకు, ఈ కెమికల్ కంపెనీస్ ఇలాంటి వాటిలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా ముఖ్యం. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్స్ ఉంటాయి కదా, పర్యావరణ పరిరక్షణ, సో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ కెమికల్ సెక్టర్ కంపెనీస్కి. సో ఆ డీటెయిల్స్ మనకి కొద్దిగా డీటెయిల్గా కావాలంటే తప్పకుండా యాన్యువల్ రిపోర్ట్ చదవాలి. ఓకే, సో యాన్యువల్ రిపోర్ట్లో మీకు చూపిస్తాను. అలాగే శాలరీ, మేనేజ్మెంట్ శాలరీ గురించి మీకు తెలుసుకోవాలి అంటే కనుక తప్పకుండా యాన్యువల్ రిపోర్ట్ చూడాల్సిందే. సో అందుకోసం నేను యాన్యువల్ రిపోర్ట్ వాడతాను. ఓకే, సో అలాగే వీటన్నిటి కోసం నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, సో వీటన్నిటి కోసం నేను యాన్యువల్ రిపోర్ట్ వాడాల్సి వస్తుంది. సో యాన్యువల్ రిపోర్ట్లో కూడా మీకు నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో అలాగే మనం ఇంటర్నెట్ నుంచి మనం స్క్రీనర్ యూస్ చేస్తాము. ఓకే, ప్రాఫిట్ మార్జిన్స్ గురించి, వీటి గురించి మోస్ట్లీ స్క్రీనర్ ఫైనాన్షియల్స్ గురించి ఎక్కువ యూజ్ అవుతుంది. సో వెబ్సైట్లో కూడా మనం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గురించి కూడా వెబ్సైట్లో ఉంది, అలాగే ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లో కూడా ఉంది. సో ఈ రెండు మనం వీళ్ళ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవడానికి వీళ్ళ వెబ్సైట్ వాడతాము. అలాగే వీళ్ళ బిజినెస్ ఓవర్ వ్యూ కోసం నేను మోస్ట్లీ ప్రెజెంటేషన్ నుంచే చెప్తాను. ఓకే, సో అలాగే ఇంకొకటి వీళ్ళ స్ట్రెంగ్స్ ఉన్నాయి కంపెనీకి, ఎస్పెషల్లీ ఈ కంపెనీకి మార్జిన్స్ ఉన్నాయి కదా, నెట్ ప్రాఫిట్ మార్జిన్, అదే ప్యాట్ మార్జిన్ అంటారు. నెట్ ప్రాఫిట్ మార్జిన్ కానీ ప్యాట్ మార్జిన్ కానీ రెండు ఒకటే. అలాగే ఎబిట్టా మార్జిన్ అంటారు, లేకపోతే మనం ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అని కూడా అనొచ్చు. సో ఈ కంపెనీకి ఏంటంటే ప్రాఫిట్ మార్జిన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఈ ప్రాఫిట్ మార్జిన్స్ ఏ సెక్టర్లో ఎక్కువ వస్తున్నాయి, సో యాక్చువల్గా వీళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, సో ఈ కంపెనీకి కొన్ని స్ట్రెంగ్స్ ఉన్నాయి. సో అవి డిస్కస్ చేయడానికి నేను ఈ వెబ్సైట్ వాడతాను. అలాగే మనకి ఒక రీసెర్చ్ రిపోర్ట్ ఉంది, లేటెస్ట్ రీసెర్చ్ రిపోర్ట్. ఇది July 30, అంటే 2 months క్రితం ఇండియా బుల్స్ వెంచర్స్ ఇండియా బుల్స్ వెంచర్స్ ఉన్నారు కదా, వాళ్ళు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో వాళ్ళు రీసెర్చ్ రిపోర్ట్ ఒకటి రిలీజ్ చేశారు. సో ఆ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం కూడా
వాళ్ళ అనాలిసిస్ ఏం చేశారనేది కూడా నేను డిస్కస్ చేస్తాను. సో అదొకటి. అలాగే మనకి ఇంతకుముందు ఈ ఇన్వెస్టర్స్ వీళ్ళ ప్రమోటర్స్ కానీ వీళ్ళ మేనేజ్మెంట్ మనకి ఇక్కడ మాట్లాడారు. సో వాళ్ళు ఏం మాట్లాడారు అనే విషయం కూడా నేను మీకు చెప్తాను. అలాగే ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉంచుతాను. సో ఒకసారి ఈ లింక్ కూడా చూడండి. సో ఇవన్నీ ఈ రిసోర్సెస్ అన్ని యూజ్ చేసుకొని నేను మీకు ఈ వీడియోలో ఈ కంపెనీని నేను అనాలిసిస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ కంపెనీ అనాలిసిస్ లోకి వెళ్లే ముందు మీరు ఇదే ఫస్ట్ టైం గనక చూస్తున్నట్లయితే ఈ ఛానల్ తప్పకుండా మిగతా అనాలిసిస్ మిగతా వీడియోస్ కూడా చూడండి. సో ఇది మన ఛానల్. సో ఈ ఛానల్లో నేను కొన్ని ఫండమెంటల్స్ మీద డీటెయిల్ గా అనాలిసిస్ చేశాను. ఎస్పెషల్లీ ఇక్కడ చూడండి, మల్టీ బ్యాగర్ స్టాక్ సుప్రజిత్ ఇంజనీరింగ్ అని. సో ఈ కంపెనీ సుప్రజిత్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఎందుకు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయని నేను ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేశాను. సో అలాగే నోసిల్ ఫండమెంటల్ అనాలిసిస్ కూడా చేశాను. సో ఇక్కడ చూడండి మీరు, నోసిల్ రబ్బర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కదా, సో దాని మీద కూడా చేశాను. అలాగే మనపురం ఫైనాన్స్, ఎవరెస్ట్ ఇండస్ట్రీస్, వీటి మీద అంత డీటెయిల్ గా చేయలేదు, బట్ ఒక మోస్తారుగా ఇక్కడ నేను అనాలిసిస్ చేయడం జరిగింది. కాకపోతే నోసిల్ సుప్రజిత్ ఇంజనీరింగ్, సో ఇవాళ చేసే మనం MOL ఉంది కదా, మేఘ్మనీ ఆర్గానిక్స్ లిమిటెడ్, సో ఇది కూడా కొంచెం విస్తారంగా చేస్తాను అనాలిసిస్. సో ఇంకా మిగతా వీడియోస్ కూడా చూడండి. అలాగే టెక్నికల్ అనాలిసిస్ మీద, ఫండమెంటల్ అనాలిసిస్ మీద నేను, అలాగే మల్టీ బ్యాగర్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే వాటి మీద కూడా నేను వీడియోస్ చేశాను చాలా. అలాగే మనం టర్మినాలజీ, మనకి ఫైనాన్షియల్ పారామీటర్స్, ఏ ఫైనాన్షియల్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే ఇక్కడ చూసినట్లయితే మీరు ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది విషయం నేను చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇవన్నీ మీకు ఇక్కడ చూడండి, ఇన్సూరెన్స్ సెక్టర్ మీద మాట్లాడాను. అలాగే ఇక్కడ మల్టీ బ్యాగర్ చెక్ లిస్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుందో అది మాట్లాడాను. ఓకే, సో ఇలాగ నెంబర్ ఆఫ్ వీడియోస్ టెక్నికల్ అనాలిసిస్ మీద, మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను ఫ్రెండ్స్. సో అవి కూడా ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను థ్యాంక్స్ చెప్తాను. ఎంతో మంది నాకు ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ కామెంట్ చేశారు, ఎంతో మంది కామెంట్స్ చేస్తున్నారు. అలాగే 100 సబ్స్క్రైబర్స్ కి నేను రీచ్ అయ్యాను ఇవాళ. 100 సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యాను నేను ఇవాళ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీరందరూ ఎంతో మంది కామెంట్ చేస్తున్నారు, ఎంతో మందికి ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ నచ్చుతున్నాయి. సో మీకు ఒకవేళ పెద్ద పెద్ద వీడియోస్ కనుక నచ్చలేదంటే మీరు నాకు ఆ విషయం చెప్పండి. సో నేను 2 పార్ట్స్ గా రిలీజ్ చేయటం, లేకపోతే 3 పార్ట్స్ గా రిలీజ్ చేయటం చేస్తాను. నేను ఏ విధంగా అయితే స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ ని ఏ విధంగా అయితే అనాలిసిస్ చేస్తానో అదే నేను ఫాలో అయ్యే ప్రాసెస్ మీకు నేను చెప్తున్నాను. సో కొంచెం లెంగ్దీ ప్రాసెస్, బట్ ఇన్ డీటెయిల్ గా మీరు తెలుసుకోవచ్చు. నా అనాలిసిస్ ప్రకారం, నేను చేసే అనాలిసిస్ మీకు చెప్తున్న అనాలిసిస్ ప్రకారం మోస్ట్లీ 60%, 70% అనాలిసిస్ నేను కంప్లీట్ చేస్తున్నాను. బట్ మిగతా 20%, 30% ఇన్ డీటెయిల్ గా మీరు కూడా చేయాలి. తప్పకుండా ఒకసారి నేను చెప్పిన డీటెయిల్స్ ఇంకొకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాలి. అలాగే ఇంకా డీప్ డిగ్ అంటారు కదా, డీప్ డిగ్ ఇంటూ యాన్యువల్ రిపోర్ట్. నేను యాన్యువల్ రిపోర్ట్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వీడియోస్ ఇంకా పెద్దవి అయిపోతాయి. సో యాన్యువల్ రిపోర్ట్ లో మెయిన్ ఇంపార్టెంట్ మనకు కావాల్సిన డేటాను మాత్రమే తీసుకొని చెప్తున్నాను. బట్ ఇంకా మనం యాన్యువల్ రిపోర్ట్ ని ఇంకా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే వీళ్ళు ఎక్స్పెన్సెస్ ఎలా స్పెండ్ చేస్తున్నారు, వీళ్ళ ఎక్స్పెన్సెస్ దేని మీద స్పెండ్ చేస్తున్నారు, అలాగే వీళ్ళకి మనీ ఎక్కడి నుంచి వస్తుంది, క్యాష్ ఫ్లోలో వీళ్ళకి మనీ ఎక్కడి నుంచి వస్తుంది, నెట్ ప్రాఫిట్ నుంచి ఎంత వస్తుంది, ఇవన్నీ ఇలాంటి చాలా విషయాలు, ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. వీళ్ళు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, అప్కమింగ్ లో వీళ్ళు కెపాసిటీ యూటిలైజేషన్ ఎంత పెంచుతున్నారు. సో ఇవన్నీ ఎన్నో విషయాలు మనకి ఇంకా డీటెయిల్ గా తెలియాల్సి ఉంటుంది మీరు ఇన్వెస్ట్ చేసే ముందు. సో అందుకని నేను యాన్యువల్ రిపోర్ట్ ఇంకొకసారి చదవమని చెప్తున్నాను. బట్ మోస్ట్లీ 60 to 70% అనాలిసిస్ నేను ఈ వీడియోస్ లోనే ట్రై చేయాలని చూస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో నేను మీకు కామెంట్స్ చూపించినట్లయితే ఎంతో మంది కామెంట్స్ చేస్తున్నారు. నాకన్నా పెద్దవాళ్ళు, కన్నా చిన్నవాళ్ళు, నాతోటి వాళ్ళు ఎంతో మంది చేస్తున్నారు. థ్యాంక్ యూ. మరి అందరికీ నేను ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను, హృదయపూర్వకంగా చెప్తున్నాను థ్యాంక్స్. అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు.
ఈ పని మీద. అలాగే ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఈ ఛానల్ గురించి ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఎక్కువ మంది చూస్తే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, చాలా బెనిఫిట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో తప్పకుండా మీరు మీ ఫ్రెండ్స్తో అలాగే మీ గ్రూప్స్లో మన ఛానల్ గురించి డిస్కస్ చేయండి. ఓకే, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాకు మంచి కామెంట్స్ అందరూ మంచిగా పెడుతున్నారు. సో ఈ వర్క్ చేస్తున్నందుకు. అలాగే నేను 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాను. సో ఇలాంటి సబ్స్క్రైబర్స్ రీచ్ అలాగే కామెంట్స్ ఇవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు నేను సెలబ్రేట్ చేసుకుంటాను మీతో తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఇంకా లేట్ చేయకుండా. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. సో ఎంతోమంది నన్ను కాంటాక్ట్ చేయాలని అడుగుతున్నారు. తప్పకుండా ఫ్రెండ్స్, తప్పకుండా మీరు నాతో మాట్లాడచ్చు. సో ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో కానీ ఇక్కడ కానీ ఫేస్బుక్ అనే లింక్ ఒకటి నేను పెట్టాను. సో ఆ ఫేస్బుక్ లింక్ క్లిక్ చేయగానే మీరు ఒక గ్రూప్ ఓపెన్ అవుతుంది. సో క్లోజ్డ్ గ్రూపు. సో ఈ గ్రూప్లో మీరు మాట్లాడాలి, కలవాలి అనుకుంటే కనుక ఈ గ్రూప్లో కలవాలి, మాట్లాడాలి అనుకుంటే కనుక తప్పకుండా అందులో రిక్వెస్ట్ చేయండి. సో మీకు ఏమన్నా క్వైరీస్ ఉండి నేను తీర్చగలిగిన క్వైరీస్ ఏమన్నా ఉంటే నేను తప్పకుండా వాటికి ఆన్సర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకే, సో మేఘమనీ ఆర్గానిక్స్ లిమిటెడ్ మనం డిస్కస్ చేస్తున్న కంపెనీ. ఓకే ఫ్రెండ్స్, సో మనం ఈ కంపెనీ గురించి తెలుసుకుందాం. సో ఇది మేఘమనీ ఆర్గానిక్స్ లిమిటెడ్. ఓకే, ఇది ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ఫ్రెండ్స్. సో ఈ లేటెస్ట్ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ కోసం మీరు వెబ్సైట్ తప్పకుండా చూడండి. సో బేసికల్గా మీకు చెప్పాను కదా, ఈ కంపెనీ 3 ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పిగ్మెంట్స్. పిగ్మెంట్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ కలర్స్ అనమాట. పిగ్మెంట్స్ అంటే కలర్స్. సో ఏదైనా ఒక బ్లూ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఇలాంటి కలర్స్ రావాలంటే పిగ్మెంట్స్ చిన్న కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ని వాటర్లో ఇంకా వేరే ఫ్లూయిడ్స్లో మిక్స్ చేయటం వల్ల మనకి ఆ కలర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో జనరల్గా ఈ కలర్స్ ఇంక్స్లో, పెయింట్స్లో అలాగే ప్లాస్టిక్ మౌల్డింగ్లో వాటిల్లో వాడతారు. మీకు చెప్తాను. సో అది పిగ్మెంట్స్ అంటే. సో నెక్స్ట్ వచ్చేసి అగ్రోకెమికల్స్. సో అగ్రోకెమికల్స్ అంటే మన పెస్టిసైడ్స్, మన ఎరువులు ఉన్నాయి కదా, ఎరువులు అలాంటివి అగ్రోకెమికల్స్. సో కెమికల్స్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ సైడ్ అనమాట. సో మనకి ఎలాగో గవర్నమెంట్ పుష్ చేస్తుంది కాబట్టి కెమికల్ సెక్టర్ అలాగే ఎంఎస్పి ఉంది కదా, మినిమం సెల్లింగ్ ప్రొడక్ట్. సో ఈ అగ్రోకెమికల్స్ ఎస్పెషల్లీ ఫెర్టిలైజర్స్, ఇన్సెక్టిసైడ్స్ ఇదంతా కూడా గ్రోయింగ్ సెక్టర్ ప్రస్తుతం. సో అదొకటి. ఆ తర్వాత బేసిక్ కెమికల్స్. సో క్లోరిన్ కెమికల్స్ మనం సోప్స్లో, ప్లాస్టిక్స్లో, గ్లాసెస్లో వాడే కెమికల్స్ని కూడా వీళ్ళు చేస్తారు. నేను డీటెయిల్గా చెప్తాను వీడియోలో ముందు. సో ఈ 3 సెక్టర్స్లోంచి 33% ఈ రెవెన్యూస్ వస్తున్నాయి ఈ కంపెనీకి అప్రాక్సిమేట్లీ. సో ఈ 3 సెక్టర్లు చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ బేసిక్ కెమికల్ సెక్టర్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. దీని నుంచి హై మార్జిన్స్ వస్తున్నాయి. సో ఆ విషయాలన్నీ నేను డిస్కస్ చేస్తాను. సో బేసిక్గా ఇది ఒక స్పెషాలిటీ కెమికల్స్ అనే సెక్టర్ నుంచి. స్పెషాలిటీ కెమికల్స్ ఇప్పుడు గ్రోయింగ్ సెక్టర్ కదా. సో స్పెషాలిటీ కెమికల్స్ పరంగా స్పెషాలిటీ కెమికల్స్ కింద వస్తుంది ఈ కంపెనీ. ఓకే, సో ఇది పిగ్మెంట్స్, కలర్స్ చేస్తుంది. అలాగే పెస్టిసైడ్స్ చేస్తుంది. ఎరువులు ఉన్నాయి కదా మనకి, ఫెర్టిలైజర్స్ అవి చేస్తుంది. అలాగే బేసిక్ కెమికల్స్ అనేవి వాటిని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఓకే, సో ఇది చిన్న కంపెనీ. నేను మీకు డీటెయిల్గా చెప్తాను ముందు. సో మెయిన్ ఇంకొకటి ఫ్రెండ్స్, నేను ఈ స్టాక్ సుప్రజిత్ ఇంజనీరింగ్ కూడా సెలెక్ట్ చేయడానికి కారణాలు 50% దీనికి రెవెన్యూస్, దీనికి ఏదైతే డబ్బులు వస్తున్నాయో సేల్స్ నుంచి 50% ఇండియా నుంచి వస్తుంటే 50% మరో 52% స్ట్రిక్ట్లీ స్పీకింగ్ 52% అబ్రాడ్ నుంచి వస్తున్నాయి దీనికి డబ్బులు. అలాగే 48% ఇండియా నుంచి వస్తున్నాయి. సో సింప్లిసిటీ కోసం 50% అవుట్ ఆఫ్ ఇండియా, 50% ఇన్ ఇండియా అనుకుందాము. సో మనకి ఈ రూపీ డిప్రిసియేషన్ లేదా రూపీ డిప్రిసియేషన్ కన్నా డాలర్ స్ట్రెంగ్త్ అవటం వల్ల మనకి ఈ కంపెనీకి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే డాలర్ మంచి రేట్ ఉండటం వల్ల వీళ్ళ మనీ అంతా కూడా 50% మరి ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా మనకి డాలర్స్లోనే వస్తాయి కదా. సో అది బెనిఫిట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఈ కంపెనీ 75 కంట్రీస్లో, మెయిన్ కొన్ని పాయింట్స్ చెప్తాను. 75 కంట్రీస్లో ఇది
వీళ్ళ కస్టమర్స్ ఉన్నారు 75 కంట్రీస్కి ఇది ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఓకే, అందులో 400 కస్టమర్స్ ఉన్నారు. సో ఈ కస్టమర్స్ అందరు ఎలా అంటే కన్జ్యూమర్స్ కాదు ఫ్రెండ్స్, మనలాగా కన్జ్యూమర్స్ కాదు, B2B కంపెనీస్. ఓకే, బిజినెస్ టు బిజినెస్ కంపెనీస్. సో ఇదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిగ్మెంట్స్ ఉందనుకో, ఎవరికైతే ప్రింటింగ్ ఇంక్ ఉంది కదా, ఇంక్ ప్రింటింగ్ ఎవరైతే చేస్తారో, ఆ కెమికల్స్ ఎవరైతే చేస్తారో ప్రింటింగ్ ఇంక్, వాళ్ళకి ఇది పిగ్మెంట్స్ అమ్ముతుంది. అలాగే కెమికల్స్ కూడా, ఈ అగ్రో బిజినెస్ కూడా, అగ్రో పెస్టిసైడ్స్, అగ్రో కెమికల్స్ కూడా ఏం చేస్తుంది అంటే ఇది అగ్రో కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. వేరే వాళ్ళు వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన కెమికల్స్ లో ఇంకా ఫార్ములేషన్స్ యాడ్ చేసి, ఇంకా అవి యాడ్ చేసి, ఇవి యాడ్ చేసి వాళ్ళు వాళ్ళ బ్రాండ్ తో రిలీజ్ చేస్తారు. ఓకే, సో ఇది డైరెక్ట్ గా రైతుకు అమ్మదు. ఓకే, ఫెర్టిలైజర్స్ కంపెనీస్కి అమ్ముతుంది. అలాగే బేసిక్ కెమికల్స్ కూడా సోప్స్, గ్లాస్ చేసే వాళ్ళకి అమ్ముతుంది. ఓకే ఫ్రెండ్స్, సో అది గుర్తుపెట్టుకోండి. సో 400 కస్టమర్స్ ఉన్నారు. ఇందులో ఈ 400 కస్టమర్స్ లో 90% కస్టమర్ రిపీటెడ్ కస్టమర్స్. అంటే దీని వాల్యూ ఎంత ఉందో చూడండి. కొనే వాళ్ళే మళ్ళీ కొంటాం. కొన్ని సంవత్సరాలుగా 1985లో ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, సో 1985 ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు. మీరు చూసినట్లయితే మీరు ఒకసారి ఫైనాన్షియల్స్ రిపోర్ట్స్ లో నేను మీకు చూపిస్తాను. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇది టర్న్ అరౌండ్ కంపెనీగా మారింది. ఓకే, ఇప్పుడు ఇది టర్న్ అరౌండ్ కంపెనీగా మారింది, మంచి కంపెనీగా మారింది. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ మీరు 2-3 ఇయర్స్ బ్యాక్ చూసినట్లయితే ఎంతో అసలు గ్రోత్ ఫేజ్ లోనే లేదు. చాలా డెట్ ఎక్కువ, లాభాలు లేవు, మార్జిన్స్ చాలా తక్కువగా ఉండేవి. సో ఆ డీటెయిల్స్ కూడా మీకు నేను చెప్తాను. సో ఇప్పుడు టర్న్ అరౌండ్ ఒక 2-3 ఇయర్స్, 2.5-2 ఇయర్స్ నుంచి ఇది టర్న్ అరౌండ్ కంపెనీ అయింది. సో లాస్ట్ 1 ఇయర్ చూసినట్లయితే ఇవాళ ఎంత అయితే 85 ప్రైస్ ఉందో, లాస్ట్ 1 ఇయర్ లో కూడా 85 రూపీసే ఉంది. సో ఖచ్చితంగా నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఈ స్టాక్ త్వరలోనే రీరేటింగ్ వస్తుంది. ఓకే, సో ఆ డీటెయిల్స్ అన్ని ఫైనాన్షియల్స్ మాట్లాడుకునేటప్పుడు చెప్తాను. సో వీళ్ళకి ఏంటంటే ఇంతకుముందు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి డెట్, కంపెనీ లాభాలు వస్తున్నాయి కానీ డెట్ కట్టడంలోనే ఉండిపోయారు. అలాగే వీళ్ళు కంపెనీ ఎర్లీ స్టేజెస్ లో వీళ్ళు 3 కెమికల్ ఇంజనీర్స్ ఈ కంపెనీ స్టార్ట్ చేసింది. వాళ్ళు అందులో మేనేజింగ్ డైరెక్టర్, CEOs వాళ్ళు కూడా ఉన్నారు. అది మీకు చెప్తాను మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు. సో వీళ్ళు ఎర్లీ స్టేజెస్ లో ఈ కంపెనీకి ఫైర్ యాక్సిడెంట్ జరగడం, ఈ కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరగటం, కొంతమంది చనిపోవడం, దాంతో వీళ్ళ అసెట్స్ కూడా కొద్దిగా నష్టపోవటం, సో ఇవన్నీ జరిగినాయి. సో అలాంటి స్టేజ్ నుంచి డెవలప్ అవుతూ వీళ్ళకి కొత్త ప్రొడక్ట్స్ ని, కొత్త సెక్టర్స్ లోకి వీళ్ళు ఎంటర్ అవుతూ ఎక్స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక టర్న్ అరౌండ్ కేసు, డెట్ ని దగ్గర 1.5 టైమ్స్ ఉన్న డెట్ ని లాస్ట్ 4 ఇయర్స్ లో 1.5 టైమ్స్, డెట్ టు ఈక్విటీ రేషియో 1.5 టైమ్స్ ఉన్న దాన్ని ఇప్పుడు 0.3కి పావు శాతానికి తెచ్చేశారు. ఓకే ఫ్రెండ్స్, సో అలాంటి టర్న్ అరౌండ్ కంపెనీ ఇది. అందుకనే ఈ కంపెనీ గురించి డిస్కస్ చేస్తున్నాను నేను. ఓకే, సో డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ చూడండి 75 కంట్రీస్ లో దీని కస్టమర్స్ ఉన్నారు. అందులో 90% కస్టమర్స్ కొనే వాళ్ళే మళ్ళీ కొంటున్నారు. ఓకే, అంటే వాళ్ళకి అవసరం ఉండబట్టి వాళ్ళ ప్రొడక్ట్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కాబట్టి కొనే వాళ్ళే కొంటాం. అంటే క్వాలిటీ అంత మంచిది. క్వాలిటీ, ప్రైజింగ్ పవర్, ప్రైస్, క్వాలిటీ అన్ని అంత బాగున్నాయని దీని అర్థం. సో అది 400 కస్టమర్స్ ఉన్నారు దీనికి. ఓకే, సో అలాగే దీనికి ఆఫీసెస్, గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ విత్ సబ్సిడరీస్ ఇన్ USA. దీనికి కొన్ని సబ్సిడరీ కంపెనీస్ కూడా ఉన్నాయి, వాటి గురించి చెప్తాను. USA, ఇండోనేషియా, దుబాయ్, యూరప్ అండ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫీస్ ఇన్ చైనా. సో ఇక్కడ చూసారు కదా మీరు, USA లో ఉంది, ఇండోనేషియాలో ఉంది, దుబాయ్, యూరప్. సో అన్ని కాంటినెంట్స్ లో వీళ్ళు ఆల్మోస్ట్ కవర్ చేసినట్టు. యూరప్ లో కవరింగ్ చేశారు, దుబాయ్, మిడిల్ ఈస్ట్ లో కవర్ చేశారు, US లో ఉన్నారు, ఇండోనేషియాలో ఉన్నారు. అలాగే ఆఫీసు చైనాలో ఒక ఆఫీస్ ఉంది. 4 వేర్ హౌసెస్ ఉన్నాయి. వేర్ హౌసెస్ వచ్చేసి ఒకటి టర్కీలో, ఒకటి రష్యాలో, ఒకటి USAలో, ఒకటి ఉరుగ్వేలో. సో ఉరుగ్వే వీళ్ళ వేర్ హౌసెస్ ఉన్నాయి. ఉరుగ్వే అండ్ సౌత్ అమెరికా రీజియన్. సో సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, రష్యన్ రీజియన్, చైనా రీజియన్, మిడిల్ ఈస్ట్, అలాగే ఇండోనేషియా. సో ఇన్ని కంట్రీస్ ని వీళ్ళు కవర్ చేస్తున్నారు. ఓకే, 7 డెడికేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా. మన ఇండియాలో 7 డెడికేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో వీళ్ళు
ఓకే, సో ఇక్కడ చూడండి 4 డిస్ట్రిబ్యూషన్ సబ్సిడరీస్ ఉన్నాయి. సో 4 డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉన్నాయి. సబ్సిడరీ 100% ఓన్ చేస్తే ఒకటి మ్యాగ్మనీ యూరప్, ఒకటి మ్యాగ్మనీ ఆర్గానిక్స్ USA, సో PT మ్యాగ్మనీ ఆర్గానిక్స్ ఇండోనేషియా, మ్యాగ్మనీ ఓవర్సీస్ దుబాయ్. సో ఈ 4 కంపెనీస్ కూడా మ్యాగ్మనీ ఆర్గానిక్స్ లిమిటెడ్ కింద ఉన్నాయి. ఓకే, సో ఎక్స్పోర్ట్స్ పరంగా చూసుకుంటే మీకు ఇక్కడ చూసారా 52%, ఇందాక చెప్పాను కదా 52% ఎక్స్పోర్ట్, 52% రెవెన్యూస్, దీనికి వచ్చే డబ్బులు రెవెన్యూస్ అంటే సేల్స్ నుంచి వచ్చే డబ్బులు 52% అబ్రాడ్ నుంచి వస్తున్నాయి, ఫారిన్ నుంచి వస్తున్నాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఆ 52%లో మెయిన్గా 79% రెవెన్యూ, అంటే ఇది ఎక్స్పోర్ట్ గురించి మాట్లాడుతున్నాను. సో ఎక్స్పోర్ట్లో మనకి 52% రెవెన్యూస్ వస్తున్నాయి. సో ఆ 52%లో 79% పిగ్మెంట్స్ నుంచి డబ్బులు వస్తున్నాయి. పిగ్మెంట్స్ చెప్పాను కదా ఇందాక, కలరింగ్ పిగ్మెంట్స్. అలాగే 67% అగ్రోకెమికల్స్ నుంచి వస్తున్నాయి, 5% బేసిక్ కెమికల్స్ నుంచి వస్తున్నాయి. వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే బేసిక్ కెమికల్స్ క్లోరిన్ బేస్, అలాగే కాస్టిక్ సోడా ఇలాంటివి. వీటిల్ని ఈ బేసిక్ కెమికల్స్ని జనరల్గా ఎక్స్పోర్ట్ చేయలేమన్నమాట. కొన్ని రీజన్స్, కస్టమ్ రీజన్స్, అలాగే ఫ్లామబిలిటీ రీజన్స్ వల్ల ఈ బేసిక్ కెమికల్స్ని ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయలేరు అనమాట. సో ఈ బేసిక్ కెమికల్స్ని ఇంకా ఈ ఎక్స్పోర్ట్ కేటగిరీలో పెంచడానికి వీళ్ళు ట్రై చేస్తున్నాను అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, సో అది పిగ్మెంట్స్ ఈ ఎక్స్పోర్ట్స్ గురించి. మనకి ఎక్స్పోర్ట్ రెవెన్యూస్ మనకి 52%. ఓకే, సో ఇక్కడ చూపిస్తాను మీకు ఎగ్జాక్ట్లీ ప్రోడక్ట్. ఓకే, ఇక్కడ చూడండి. సో లీడింగ్ డైవర్సిఫైడ్ కెమికల్స్ కంపెనీ పాయిజ్డ్ ఫర్ ర్యాపిడ్ గ్రోత్. ఓకే ఫ్రెండ్స్, సో ఇది టాప్ 3 పిగ్మెంట్స్లో, వరల్డ్లో టాప్ 3 కంపెనీ అనమాట. అంటే పిగ్మెంట్స్ ఉంది కదా, ఇది పిగ్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలో ఇది 3వ స్థానంలో ఉంది ప్రపంచంలోనే. ఇక్కడ చూసారు కదా, స్టార్టెడ్ ఇన్ 1986. సో పిగ్మెంట్స్ గురించి చెప్పాను కదా మీకు. అమాంగ్ టాప్ 3 గ్లోబల్ పిగ్మెంట్ ప్లేయర్. ఓకే, టాప్ 3లో ఉంది ఇది పిగ్మెంట్ ప్లేయర్లో. అలాగే వరల్డ్లో ఇది అమ్మే పిగ్మెంట్స్ అన్ని 14% మార్కెట్ షేర్ ఉంది. అంటే ఆలోచించుకోండి ఫ్రెండ్స్, 14% ఏదైతే పిగ్మెంట్స్ అమ్ముడవుతున్నాయో అందులో 14% ప్రపంచంలో 14% దీని షేర్ ఉంది. ఓకే, అందుకనే ఇది టాప్ 3లో ఉంది. అలాగే రెవెన్యూస్, FY18 రెవెన్యూస్ చూస్తే ₹5877 మిలియన్. సో 587 crores. సో ఇది మిలియన్ అంటే 10 లక్షలు. సో 10 లక్షలు మనకి డివైడ్ చేసుకుంటే మనకి 587 crores మనకి ఈ పిగ్మెంట్స్ నుంచి వచ్చింది. లాస్ట్ ఇయర్ మనకి 2018 మార్చ్ 2018 కల్లా 1800 crores మనకి రెవెన్యూస్ వచ్చాయి ఫ్రెండ్స్. సో అందులో ఇక్కడ చూడండి, సో 6 + 5 11, 11 + 6, సో 1800 crores ఇక్కడ వచ్చినాయి కదా, సరిపోయింది కదా. ఇక్కడ 5877, 6423, 5975. సో ఇందులో 587 crores మనకి దగ్గర 587 crores మనకి పిగ్మెంట్స్ లో వచ్చింది. దీని ఆపరేటింగ్ మార్జిన్స్ వచ్చేసి 14%. ఓకే, సో ఇక్కడ చూడండి మీరు 32.6 అంటే 33% కంపెనీ రెవెన్యూస్ పిగ్మెంట్స్ నుంచి వస్తున్నాయి. అలాగే 35% కంపెనీ రెవెన్యూస్ అగ్రోకెమికల్స్ నుంచి వస్తున్నాయి. అలాగే ఇక్కడ చూడండి 33% రెవెన్యూస్ మనకి బేసిక్ కెమికల్స్ నుంచి వస్తున్నాయి. సో మనం సింప్లిసిటీ కోసం ఇది 33%, ఇది 33%, ఇది 33%. సో మూడు సెక్టర్స్ ఈ కంపెనీకి ఎంతో ముఖ్యం. బట్ ఇక్కడ చూడండి మనకి ఆపరేటింగ్ మార్జిన్ పిగ్మెంట్స్ లో 15% ఉంది. అదే అగ్రోకెమికల్స్ లో కూడా 15% ఉంది ఆపరేటింగ్ మార్జిన్స్. ఎబిటా మార్జిన్ అంటే ఆపరేటింగ్ మార్జిన్స్. సో 15%, ఇక్కడ 15%, ఇక్కడ. కానీ బేసిక్ కెమికల్స్ చూడండి 42% ఆపరేటింగ్ మార్జిన్. సో డబ్బులన్నీ ఈ బేసిక్ కెమికల్స్ నుంచి సంపాదిస్తున్నారు. ఓకే, అంటే ఎక్కువ శాతం వచ్చే డబ్బులు బేసిక్ కెమికల్స్ నుంచి. సో డబ్బులు 3 చోట్ల నుంచి వస్తున్నాయి, కానీ లాభదాయకంగా ఎక్కడి నుంచి వస్తుంది అనేది బేసిక్ కెమికల్స్. సో లాభదాయకంగా ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకి ఎలా తెలిసింది? మార్జిన్స్, ప్రాఫిట్ మార్జిన్ వల్ల మనకు తెలిసింది. ఓకే ఫ్రెండ్స్, సో అర్థమైంది కదా. మూడు సెక్టర్స్ ని, 3 సెగ్మెంట్స్ ని ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, 3 సెక్టర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. మూడు కూడా ఈక్వల్ శాతంలో డబ్బులు తెస్తున్నాయి, కానీ ఎక్కువ మార్జిన్ వస్తుంది, ఎక్కువ లాభం వస్తుంది బేసిక్ కెమికల్స్ నుంచి. ఓకేనా? సో అది ఇక్కడ చూడండి, అగ్రోకెమికల్స్ లో 1995 లో స్టార్ట్ చేశారు. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఇన్ ఇండియా. సో
మన చాలా మంది ఫ్రెండ్స్ నన్ను అడిగారు, మనకి ఏదైనా మంచి అగ్రికల్చర్ బేస్డ్ కంపెనీ ఏదైనా ఉంటే చెప్పండి అని. సో నేను చెప్పాను కొన్ని UPL అని, అలాగే ఇన్సెక్టిసైడ్స్ ఇండియా అని, అలా ఒక 1 or 2 కంపెనీస్ నేను చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ చూడండి, అగ్రోకెమికల్స్ లో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఇన్ ఇండియా. సో ఇది కూడా ఒక కంపెనీ, డైవర్సిఫైడ్ కంపెనీ, స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ. సో ఈ కంపెనీ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు ఒకవేళ మీకు నచ్చినట్లయితే. ఓకే, ప్రొడక్ట్స్ అక్రాస్ ఎంటైర్ వాల్యూ చైన్, ఇంకా ప్రొడక్ట్స్ కూడా నేను చెప్తాను మీకు. సో రెవెన్యూస్ చూసినట్లయితే 6,000 million అంటే 640 crores వచ్చినాయి. మార్జిన్స్ గురించి డిస్కస్ చేశాను కదా. ఓవరాల్ కంపెనీ 33% అనుకోండి, 35%. బేసిక్ కెమికల్స్ 2009లో స్టార్ట్ చేశారు. 4th లార్జెస్ట్ కాస్టిక్ క్లోరిన్ ప్లేయర్ ఇన్ ఇండియా. సో ఇండియాలో 4th లార్జెస్ట్ కాస్టిక్ క్లోరిన్ ప్లేయర్. ఓకే, సో ఈ క్లోరిన్ చూసారా, ఈ క్లోరిన్ ఎక్స్పోర్ట్ మనకి ఫ్లేమబుల్ కింద వస్తుంది. సో అందుకని ఎక్స్పోర్ట్ చేయట్లేదు ప్రస్తుతానికి. ఓకే, సో ఇంకా ఈ కంపెనీలో మనకి ఎన్నో అడ్వాన్స్మెంట్స్, వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంతో పెడుతున్నారు. సో ఇంకా ప్రొడక్షన్ కెపాసిటీస్ పెంచుతున్నారు. సో చూద్దాం ముందు ఏమవుతుందో. ఓకే, సో అలాగే రెవెన్యూస్ చూడండి, 600 crores రెవెన్యూస్ వస్తున్నాయి. మార్జిన్ ఒక్కటి చాలా చూడండి, 42% మార్జిన్స్ వస్తున్నాయి. సో బేసిక్ గా ఇంత హై మార్జిన్స్ మనం ఇంతకు ముందు డిస్కస్ చేసాం కదా, ఇంత హై మార్జిన్స్ సస్టైనబుల్లా కాదా అంటే, ఇంత హై మార్జిన్స్ ఇప్పుడు ఈసారికి అయితే 42% వచ్చింది. సో ప్రతిసారి ఇలా వస్తుందా రాదా అనే విషయాన్ని వాళ్ళు టీవీ ఛానల్లో డిస్కస్ చేయడం జరిగింది. సో అది ఈ వీడియోలో వాళ్ళు రెవెన్యూస్ 1,800 crores టచ్ అవుతుందని మేనేజ్మెంట్ చెప్పారు. సో ఆ మేనేజ్మెంట్ చెప్పిన ప్రకారమే 1,800 crores మనకి March 2018లో రెవెన్యూస్ టచ్ అయినాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే March 2018 చూడండి, 18,000 crores రెవెన్యూస్ టచ్ అయింది ఫస్ట్ టైం. అలాగే వాళ్ళ ఎస్టిమేట్స్ ప్రకారం 150 crores నెట్ ప్రాఫిట్ వస్తుంది అనుకున్నారు. సో 150 crores దాటింది, 171. సో ఇక్కడ చూడండి, సో 1,800 crores వస్తుందని చెప్పారు మేనేజ్మెంట్ ఇంతకు ముందు. సో ఆ 1,800 crores వచ్చింది. అలాగే 150 crores నెట్ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేశారు. సో బట్ 171 crores వచ్చింది. సో ఇప్పుడు మీరు నెట్ ప్రాఫిట్ మార్జిన్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నారు అనుకోండి, సో ఎలా చేస్తారు? 171. సో నెట్ ప్రాఫిట్ ఉంది కదా ఇక్కడ, నెట్ ప్రాఫిట్ March 2018 171. సో 171 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ సేల్స్ రెవెన్యూస్ 1803. ఓకే, 1803. సో మీరు చేస్తే కనుక మీకు 9.5% నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ వస్తాయి. సో 9.5% అంటే దగ్గర 10% నెట్ ప్రాఫిట్ మార్జిన్. మంచి ఇండికేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, నెట్ ప్రాఫిట్ మార్జిన్ 9.5%. ఓకే, అదే చెప్పాను మీకు, ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను. ఓకే, సో ఏం చేస్తారు మీరు? నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై రెవెన్యూస్. ఓకే, సో దాన్ని బట్టి మనకి 10% దగ్గర 10% నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ వచ్చినాయి. సో లాస్ట్ ఇయర్ది కూడా ఒకసారి చూద్దాం, లాస్ట్ ఇయర్ ఎంత వచ్చినాయో క్యాలిక్యులేట్ చేద్దాం మనం. సో లాస్ట్ ఇయర్ మీరు ఇక్కడ చూడండి, నెట్ ప్రాఫిట్ వచ్చేసి 88. ఓకే, సో ఈ వాల్యూస్ అందరూ మనం ఒక్కొక్కసారి క్యాలిక్యులేట్ చేసుకుంటాం, మంచిది, మీకు అలవాటు అవుతుందని చెప్తున్నాను. సో ఇక్కడ నెట్ ప్రాఫిట్ మార్జిన్ March 2017లో 88 డివైడెడ్ బై 1420. ఓకే, సో పర్సంటేజ్ చూసుకుంటే 6.2%. సో అది ఇక్కడ కూడా కరెక్ట్ గానే చూపిస్తున్నాడు, 6.2% అని. సో 6.2% నెట్ ప్రాఫిట్ మార్జిన్ నుంచి 10% నెట్ ప్రాఫిట్ మార్జిన్ కి వెళ్ళారు. సో అది కూడా ఈ మార్జిన్స్ సస్టైనబుల్ కాదా అని చెప్పి ఇంకొక వీడియోలో అడిగారు. సో దానికి ఆయన అసలు ఈ మార్జిన్స్ కి రావడానికి కారణం ఏంటో చెప్పారు. సో నేను పేరు ఆశిష్. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఆశిష్ సోపార్కర్. సో ఈయన ఈ విషయాన్ని క్లారిటీగా చెప్పారు. సో ఏమన్నారంటే, వీళ్ళు మెయిన్ గా కెమికల్స్ వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్న రా మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఎక్కడంటే వీళ్ళు దహేజ్ ప్లాంట్ లో ఈ బేసిక్ కెమికల్, వీళ్ళ దహేజ్ ఏదైతే గుజరాత్ ఇండస్ట్రియల్ ఏరియా ఉందో అక్కడ వీళ్ళకి ప్లాంట్ ఉంది. సో ఆ ప్లాంట్ ఏంటంటే దగ్గరగా మనకి పోర్ట్ కి దగ్గరగా ఉంది. సో వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ, ఓకే, వీళ్ళ లాజిస్టిక్స్ సపోర్ట్, ఓకే, 36%
లొకేషన్ దహేజ్లో ఉండటం వల్ల వీళ్ళు రా మెటీరియల్స్, వీళ్ళు కోల్ కానీ వీళ్ళు ఇండస్ట్రీలో వాడతారు కదా ఫ్యూయల్ కోల్, సో ఆ కోల్ కానీ అలాగే వీళ్ళు కెమికల్స్లో వాడే సాల్ట్ కానీ వీళ్ళకి వచ్చే రా మెటీరియల్స్ కానీ ఇవన్నీ లాజిస్టిక్స్ ఖర్చులు చాలా తగ్గుతున్నాయి అని చెప్పారు. అలాగే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నా కానీ లేకపోతే వేరే ప్రాంతాలకి పంపిస్తున్నా కానీ వీళ్ళ మంచి లాజిస్టిక్స్ సపోర్ట్ ఉందని క్లారిఫై చేశారు. సో ఆ లాజిస్టిక్ సపోర్ట్ అలాగే చీప్ రా మెటీరియల్స్ ప్రైసెస్ వల్ల వీళ్ళకి ఇప్పుడు ఈ మార్జిన్స్ వచ్చాయని చెప్పారు. అట్లీస్ట్ 35%, ఇప్పుడు ఇక్కడ మార్జిన్ 42% వచ్చింది కదా, సో అట్లీస్ట్ 35% మార్జిన్స్ అనేవి కంటిన్యూస్గా సస్టైనబుల్ అవుతాయి అని చెప్తున్నారు. సో అది ఫ్రెండ్స్, సో మనం ఇది ఇలాంటి డేటా అసలు ఇంత మార్జిన్స్ ఎలా వచ్చాయి అనేది మనం రీసెర్చ్ చేయాలి. ఓకే, సో అలాగే ఈ మార్జిన్స్ ఎప్పుడు ఎల్లకాలం ఉండవు. 42.7% అంటే అంత మార్జిన్స్ ఎప్పుడు అంత ఎల్లకాలం ఉండవు. సో వాటికి గల కారణాలు వీళ్ళు 35% ఖచ్చితంగా ఉంటాయి బేసిక్ కెమికల్స్ నుంచి మార్జిన్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, అది విషయం. సో రెవెన్యూస్ చూడండి, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి 11.2% పెరిగింది. సో లాస్ట్ ఇయర్ రెవెన్యూస్ చూసారు కదా, ఇక్కడ 1400 ఉంది కదా, ఇందాక మనం చూసాం కదా 1400. సో 1400 ఓకే, ఇక్కడ చూడండి లాస్ట్ 1420. ఇప్పుడు మన ఇందాక డిస్కస్ చేసిన వాటితో పాటు సస్టైనబుల్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఇంకొకసారి చూద్దాము. సో ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, అలాగే ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నికల్ టీమ్ ఉంది. సో కెమికల్ ఇంజనీర్స్ కెమికల్ సెక్టర్స్లో ఉన్నారు, ఎన్నో MNC కంపెనీస్లో పనిచేశారు. అలాగే ఇక్కడ మనకి రెస్పెక్టెడ్ నేమ్ ఇన్ గ్లోబల్ కెమికల్ ఇండస్ట్రీ, ఈ కంపెనీకి మంచి నేమ్ ఉంది గ్లోబల్ కెమికల్ ఇండస్ట్రీలో. ఇక్కడ చూడండి, ఇందాక చెప్పాను కదా 3rd గ్లోబల్ పిగ్మెంట్ ప్లేయర్, అలాగే 4th లార్జెస్ట్ కాస్టిక్ క్లోరిన్ ప్లేయర్ ఇన్ ఇండియా. అలాగే మంచి రికగ్నైజ్డ్ బ్రాండ్స్ గురించి చెప్పాను కదా, మెగాస్టార్, మెగా కింగ్, మెగా సైపర్, మెగా బ్యాన్, సినర్జీ అండ్ కరేజ్, ఇవన్నీ వీళ్ళ బ్రాండ్స్. సో మోర్ దెన్ 36 బ్రాండ్స్ ఆఫ్ వేరియస్ పెస్టిసైడ్ ఫార్ములేషన్స్ ఇన్ ఇండియా. సో 36 బ్రాండ్స్ ఉన్నాయి వీళ్ళకి పెస్టిసైడ్స్లో. ఓకే, సో ఇక్కడ చూడండి 400+ కస్టమర్స్ బేస్ ఇన్ పిగ్మెంట్స్ అండ్ అగ్రోకెమికల్స్ అక్రాస్ డైవర్స్ ఇండస్ట్రీస్. అలాగే 2800 స్టాకిస్ట్, ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్ అక్రాస్ ఇండియా. క్లోజ్ టు 50% ఆఫ్ రెవెన్యూ డెరైవ్డ్ ఫ్రమ్ ఎక్స్పోర్ట్ మార్కెట్. సో అది కూడా ఒక వెరీ పాజిటివ్ పాయింట్ ఫ్రెండ్స్. సో వీళ్ళ రెవెన్యూస్ అన్ని కూడా ఇంకా బూస్టప్ అవుతాయి డాలర్ స్ట్రెంగ్థనింగ్ వల్ల. సో 50% రెవెన్యూస్ ఇండియాలో, 50% రెవెన్యూస్ అబ్రాడ్ నుంచి వస్తున్నాయి. సో స్ట్రాంగ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చెప్పాను కదా మీకు ఫ్రెండ్స్, హెల్దీ బ్యాలెన్స్ షీట్, మంచి మార్జిన్స్, ప్రాఫిటబిలిటీ, రిటర్న్ రేషియోస్ బాగున్నాయి, అలాగే కన్సిస్టెంట్ రెవెన్యూ గ్రోత్. సో రెవెన్యూ మనం బ్యాలెన్స్ షీట్ డిస్కస్ చేసేటప్పుడు, మన ఫైనాన్షియల్ డిస్కస్ చేసేటప్పుడు ఇవి ఇంకొకసారి డీటెయిల్గా చూద్దాం. కాస్ట్ అడ్వాంటేజ్ చూడండి, వర్టికల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెస్. ఓకే, వర్టికల్ ఇంటిగ్రేషన్ అంటే వీళ్ళు ప్రొడక్షన్ ప్రాసెస్లో వీళ్ళు కాస్ట్ ఎఫెక్టివ్గా ఉన్నారు. ఓకే, ఎఫెక్టివ్ కంట్రోల్ ఆన్ కాస్ట్ అండ్ రా మెటీరియల్ సప్లై. ఓకే, కాస్ట్ కంట్రోల్. వర్టికల్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక బల్క్ ప్రాసెస్ అన్నమాట. సో ఒక కెమికల్ని కానీ మెటీరియల్ని కానీ బల్క్లో తయారు చేయటం. ఓకే, వర్టికల్ ఇంటిగ్రేషన్ ఏంటంటే 2 or more స్టేజెస్ ఉంటాయి కదా ప్రొడక్షన్లో, ఏదైనా 2 or more స్టేజెస్ ఉన్న వాటిని కలిపి ప్రొడక్షన్ చేయటం అనేది వర్టికల్ ఇంటిగ్రేషన్ అంటారు. సో వర్టికల్ ఇంటిగ్రేషన్ వల్ల ఏంటంటే తక్కువ కెపాసిటీలో ఎక్కువ మనకి ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది అది అనేది. ఓకే, తర్వాత ప్రొడ్యూస్ అగ్రోకెమికల్ ప్రొడక్ట్స్ అక్రాస్ ఎంటైర్ వాల్యూ ఆఫ్ చైన్. సో టెక్నికల్ ఫార్ములేషన్స్లో యూజ్ చేస్తారు, టెక్నికల్స్లో వాడతారు, ఇంటర్మీడియటరీస్లో వాడుతున్నారు వీళ్ళు అగ్రోకెమికల్స్. సో లొకేషన్ కూడా చెప్పాం కదా, లొకేషన్ కూడా స్ట్రాటజిక్ లొకేషన్, వీళ్ళు మంచి లొకేషన్లో ఉండటం వల్ల వీళ్ళకి రా మెటీరియల్స్ ప్రైసెస్ తక్కువలో దొరుకుతున్నాయి. అలాగే పోర్టులో ఉండటం వల్ల ఎక్స్పోర్ట్స్ మార్కెట్కి ఈజీగా వీళ్ళు ఎక్స్పోర్ట్స్ అనేవి వీళ్ళు తక్కువ లాజిస్టిక్స్ కాస్ట్తో చేస్తున్నారు అనమాట. ఓకే, కీ ఫైనాన్షియల్ మెట్రిక్స్. సో మా ఫైనాన్షియల్ మెట్రిక్స్ చూద్దాము. సో ఇక్కడ చూడండి, కన్సిస్టెంట్ రెవెన్యూ గ్రోత్. సో లాస్ట్ 4 yearsగా CAGR రెవెన్యూస్ మనకి దగ్గర 11%తో పెరిగినాయి, విత్ హయ్యర్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ బేసిక్ కెమికల్స్. సో బేసిక్ కెమికల్స్ ఎప్పుడైతే 2005లో ఎంటర్ అయ్యి 2000 ఇప్పుడు బేసిక్ కెమికల్స్లో వచ్చే గ్రోత్ వల్ల వీళ్ళ CAGR ఇంకా మంచిగా పెరుగుతుంది. ఓకే,
సో ఇంప్రూవింగ్ కెపాసిటీ యూటిలైజేషన్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ఆన్గోయింగ్ ₹6.4 బిలియన్ capex. Okay, so వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కంటిన్యూస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వల్ల వీళ్ళు కెపాసిటీని ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నారు. సో రీసెంట్గా వీళ్ళు చెప్పిన క్వార్టర్లో వచ్చిన న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ లేటెస్ట్ క్వార్టర్లో వచ్చిన వీళ్ళు కెపాసిటీ యూటిలైజేషన్ గురించి చెప్పింది ఏంటంటే, వీళ్ళు 650 crores in 2 years బేసిక్ కెమికల్స్ లో 650 crores రాబోయే 1 or 2 years లో 650 crores ని వీళ్ళు 650 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో బేసిక్ కెమికల్స్ లో ఇంకా ప్రొడక్షన్ పెంచడానికి. అలాగే రానున్న 3 ఏళ్లలో వీళ్ళు 3000 కోట్లు స్పెండ్ చేస్తానని చెప్తున్నారు. సో 3000 కోట్లు 3 సెక్టర్లో 1000 కోట్లు. సో పెస్టిసైడ్స్ లో అగ్రోకెమికల్ బిజినెస్ లో 1000 కోట్లు, బేసిక్ కెమికల్స్ లో 1000 కోట్లు, అలాగే పిగ్మెంట్స్ లో 1000 కోట్లు రానున్న 3-4 ఏళ్లలో వీళ్ళు ఇంత క్యాపిటల్ ఇంత క్యాపెక్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల వీళ్ళు తప్పకుండా కెపాసిటీ యూటిలైజేషన్ అనేది పెరుగుతుంది, ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. సో వీళ్ళు రెవెన్యూస్ అనేవి ఇంకా పెరుగుతాయని అర్థం అవుతుంది. సో మనం చూసినట్లయితే డెట్ అనేది లిమిట్స్ లోనే ఉంది కాబట్టి తప్పకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వీళ్ళు పెట్టచ్చు, గ్రో చేయొచ్చు కంపెనీ, దాన్ని బట్టి రెవెన్యూస్ పెరుగుతాయి. ఓకే, సో మేబీ రెవెన్యూస్ పెరిగినా కొద్దిగా మనకి మార్జిన్స్ అనేవి ఇంత ఎక్కువ రాకపోవచ్చు, కొద్దిగా సబ్డ్యూలో ఉండొచ్చు ప్రస్తుతానికి. బట్ వన్స్ ఈ వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతా కంప్లీట్ అయిపోయి వీళ్ళు ఫుల్ కెపాసిటీ యూటిలైజేషన్తో వీళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు లాంగ్ టర్మ్ గ్రోత్ చాలా క్లియర్గా మంచిగా హై మార్జిన్స్తో వీళ్ళు ముందుకెళ్ళచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో అదే విషయం చెప్పారు వీళ్ళు ఇంతకుముందు లాస్ట్ క్వార్టర్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళు టీవీ ఛానల్స్కి చెప్పిన ఇన్ఫర్మేషన్ అది మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. ఓకే, సో కన్సిస్టెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఆపరేటింగ్ మార్జిన్స్. సో మార్జిన్స్ చూసారు కదా మీరు, 16.6% నుంచి 23.9%కి పెరిగాయి ఎబిట్టా FY14 నుంచి 18 వరకు. అదొకసారి చూద్దాము స్క్రీనర్లో. ఓకే, FY14 నుంచి FY18 వరకు చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, FY14లో మార్జిన్ 16.58, ఇప్పుడు వచ్చేసి 23.85%. అదే విషయం వీళ్ళు ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లో చెప్పారు. ఓకే, సో 16.6 నుంచి 24% వరకు వీళ్ళ మార్జిన్స్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ పెరిగాయని చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి, on the ongoing of 6.4 billion capex in high margin basic chemical segment will further drive the overall EBITDA. సో మనకి మెయిన్ గా వీళ్ళకి ఆపరేటింగ్ మార్జిన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, 40% కెమికల్స్ నుంచి వస్తున్నాయి. సో ఈ కెమికల్ సెక్టర్స్, బేసిక్ కెమికల్ సెక్టర్స్ లో ఇంకా వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుతున్నారు కాబట్టి సో మార్జిన్స్ అనేవి ఇలా కంటిన్యూ అవుతాయి, ఆపరేటింగ్ మార్జిన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి, అట్లీస్ట్ 35% కంటిన్యూస్ గా వస్తాయి అని వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ రిటర్న్ రేషియోస్ చూద్దాము. సో ఇంప్రూవింగ్ ప్రాఫిటబిలిటీ, సో మనం చూసే మార్జిన్స్ పెరుగుతున్నాయి, సో ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. అలాగే బ్యాలెన్స్ షీట్ మంచి స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్, మనకి డెట్ అనేది చాలా తక్కువ ఉంది, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ చాలా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో అది నేను క్యాష్ ఫ్లోస్ డిస్కస్ చేసేటప్పుడు చెప్తాను. సో ROCE చూడండి 23%, అలాగే ROE చూడండి 24% ఉంది. సో FY14-18 మధ్యలో మనకి 330 కోట్లు, మనకి 331 crores. ఓకే, 331 crores మనకి డెట్ కట్టేశారు. సో అది 1.254 నుంచి దగ్గర 0.35కి డెట్ టు ఈక్విటీ రేషియో తెచ్చారు. సో ఇది స్ట్రాంగ్ క్యాష్ ఫ్లోస్ ని ఇండికేట్ చేస్తుంది ఇది. సో ఇవన్నీ వీళ్ళ స్ట్రెంగ్స్ ఫ్రెండ్స్. ఓకే, సో చూసారు కదా అన్ని పాజిటివ్స్. సో ఇక్కడ మీకు చూసినట్లయితే మైల్ స్టోన్స్ చూసినట్లయితే, సో ఇంతకుముందు IFC అనే కంపెనీ కింద 25%, 2018 మొన్నే IFC అనే కంపెనీ కింద 25% షేర్ ఉంది. వీళ్ళు ఆ 25% షేర్ ని కొనేసుకున్నారు మేఘమణి ఆర్గానిక్స్ లిమిటెడ్. సో ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసి 50% ఫ్రెండ్స్. సో 25% వీళ్ళు కొనేసుకున్నారు. సో అది ఎంత పాజిటివ్ చూడండి, 25% వీళ్ళ షేర్ ని వీళ్ళు వెనక్కి కొనేసుకున్నారు. 2016లో కాస్టిక్ పొటాష్ ప్రొడక్షన్ పెంచారు. కాస్టిక్ పొటాష్ అంటే బేసిక్ కెమికల్స్, సో అక్కడ ఎక్స్పాన్షన్ చేశారు. అలాగే 2013-14లో కాస్టిక్ క్లోరిన్ ఫెసిలిటీ పెట్టారు, ఒక న్యూ పిగ్మెంట్ ప్లాంట్ పెట్టారు దహేజ్లో.
ఓకే. సో అలాగే 2010లో అగ్రోకెమికల్స్ అసెట్స్ ర్యాలీస్ అనే ఒక కంపెనీ ఉంది, అది కూడా స్పెషాలిటీ కెమికల్స్. సో ర్యాలీస్ నుంచి ఒక అగ్రోకెమికల్ అసెట్స్ని కొన్నారు వీళ్ళు. ఓకే. సో అలాగే 96లో వీళ్ళు న్యూ పిగ్మెంట్ ప్లాంట్ పెట్టారు. ఓకే. సో అలాగా స్టార్టెడ్ ఆపరేషన్స్ ఇన్ 1986. అలాగే 1995లో ఫస్ట్ అగ్రోకెమికల్ ప్లాంట్ పెట్టారు. సో ఇవి వీళ్ళ మైల్ స్టోన్స్. సో ఇక్కడ మేనేజ్మెంట్ గురించి చూద్దాము. సో ఇక్కడ ఈయన చూడండి, జయంతి పాటిల్, ఈయన ఎగ్జిక్యూటివ్ చైర్మన్. సో ఈయనకి చూడండి 37 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఓవర్సీస్లో, ఇంటర్నేషనల్ మార్కెటింగ్లో. అలాగే ఈయన కెమికల్ ఇంజనీర్. ఈయన కూడా ఆశిష్ సోపార్కర్. సో ఈయన మేనేజింగ్ డైరెక్టర్. సో టీవీలో మనకి మ్యాగ్మనీ ఆర్గానిక్ లిమిటెడ్ని రిప్రజెంట్ చేసేది ఈయనే. సో ఈయన 37 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈయనకి. సో ఈయన కూడా ఓవర్సీస్ ఫైనాన్స్లో ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే బీఈ కెమికల్ ఇంజనీరింగ్ చేశారు ఈయన కూడా. సో అలాగే మేనేజింగ్ డైరెక్టర్ నట్వర్లాల్ పటేల్, ఈయనకి 35 years. రమేష్ పటేల్ 31 years. సో ఇది బేసిక్గా గుజరాత్ కంపెనీ ఫ్రెండ్స్. సో అందరూ మీరు చూసినట్లయితే వీళ్ళందరూ గుజరాతీసే ఆల్మోస్ట్. సో ఈయనకు కూడా 28 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. సో వీళ్ళ మేనేజ్మెంట్ శాలరీస్ గురించి మనం అందులో చూద్దాం, యాన్యువల్ రిపోర్ట్లో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మూడు సెగ్మెంట్స్ కదా, ఆ 3 సెగ్మెంట్స్ని డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ చూడండి, పిగ్మెంట్స్ బిజినెస్ ఇది. సో కీ హైలైట్స్ చూద్దాం. పిగ్మెంట్స్ చూడండి, లొకేషన్ 3 plants ఉన్నాయి. టోటల్ కెపాసిటీ 33,000 మెగాటన్స్ పర్ యానమ్. సో ఇందులో పిగ్మెంట్ గ్రీన్, పిగ్మెంట్ బ్లూ, పిగ్మెంట్ బీటా అనే ఆల్ఫా బీటా అనే ఈ పిగ్మెంట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో ఈ 14% గ్లోబల్ మార్కెట్ షేర్ ఉంది పిగ్మెంట్స్లో. సో అంటే ప్రపంచంలో ఉన్న పిగ్మెంట్స్ అమ్ముడుపోయే పిగ్మెంట్స్లో వీళ్ళకి 14% వీళ్ళకి. అలాగే 70 countriesలో వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో 90% బిజినెస్ ఫ్రమ్ రిపీటెడ్ క్లయింట్స్. సో ఈ విషయం నేను ఇందాక మీకు చెప్పాను. స్ట్రాంగ్ క్లయింట్ రిలేషన్షిప్స్, హై డిగ్రీ ఆఫ్ ప్రొడక్ట్ కస్టమైజేషన్, కన్సిస్టెంట్ క్వాలిటీ, కాంప్లయన్స్ అండ్ రెగ్యులేషన్ టు క్లయింట్స్ స్టికీనెస్. సో 90% బిజినెస్ వీళ్ళకి రిపీటెడ్ క్లయింట్స్ నుంచి వస్తున్నాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే వీళ్ళు వాడే ప్రొడక్ట్స్ చూడండి, అప్లికేషన్స్ మనకి ప్రింటింగ్ ఇంక్. ఓకే. సోల్డ్ టు ఇండస్ట్రియల్ యూజర్స్. ఓకే. ఇండస్ట్రియల్ యూజర్స్ అంటే బ్యాక్ టు బ్యాక్ కంపెనీస్కి, బిజినెస్ టు బిజినెస్ కంపెనీస్కి. ఓకే. ప్రింటింగ్ ఇంక్స్, ప్లాస్టిక్స్, పెయింట్స్, కోటింగ్స్, టెక్స్టైల్స్, లెదర్, పేపర్ అండ్ రబ్బర్లో మనకి వీళ్ళు తయారు చేసే పిగ్మెంట్స్ యూజ్ అవుతాయి. ఓకే. సో ఇక్కడ చూడండి, ప్రొడక్షన్ చూడండి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. లాస్ట్ 5 yearsగా చూశారు. 44% కెపాసిటీ యూటిలైజేషన్ నుంచి ప్రస్తుతం 83.4% కెపాసిటీ యూటిలైజేషన్ ఉంది. అలాగే వీళ్ళ డిస్పాచ్ చూడండి, సేల్స్ చూడండి కంటిన్యూస్గా గ్రో అవుతుంది. ఓకే. నెట్ సేల్స్ చూడండి కంటిన్యూస్గా గ్రో అవుతున్నాయి. ఓకే. నెట్ సేల్స్ కూడా కంటిన్యూస్గా గ్రో అవుతున్నాయి. ఓకే. ఎక్స్పోర్ట్స్ చూడండి, ఇందులో ఎక్స్పోర్ట్స్ కూడా వీళ్ళ నెట్ సేల్స్ ఇది గ్రీన్ సింబల్స్ ఎక్స్పోర్ట్. సో ఎక్స్పోర్ట్స్ కూడా మంచిగానే గ్రో అవుతుంది. సో ఎబిట్టా చూడండి, ఇందులో ఎబిట్టా అంటే మనకి ఎబిట్టా కూడా కంటిన్యూస్గా గ్రో అవుతుంది. ఈ ఇయర్ కొద్దిగా పిగ్మెంట్స్లో కొద్దిగా ఎబిట్టా తగ్గింది. అలాగే ఎబిట్టా మార్జిన్ అంటే ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా ఈ ఇయర్ కొంచెం తగ్గింది. 16.600 దగ్గర 200 basis points 2% తగ్గింది ఎబిట్టా మార్జిన్. అదొకటి నెగిటివ్. ఓకే. సో నెక్స్ట్ ఇయర్ కూడా చూడాలి మనం. సో గ్లోబల్ పిగ్మెంట్ మార్కెట్. సో గ్లోబల్ పిగ్మెంట్ మార్కెట్లో మనకి ఇది ఆర్గానిక్ పిగ్మెంట్స్లో మనకి ఈ కంపెనీకి 35 to 40% షేర్ ఉంది. ఓకే. సో మెయిన్గా ఈ అన్ని టెక్స్టైల్స్లో, పెయింట్స్లో వాడతారు. సో ఇండియా అండ్ చైనా ఆర్ ఫాస్ట్ బికమింగ్ ద సెంటర్ ఆఫ్ గ్లోబల్ ఆర్గానిక్ పిగ్మెంట్స్. సో ఈ ఇండియా పిగ్మెంట్ సేల్స్ మనకి 13 to 14% CAGRతో గ్రో అవుతుంది. ఓకే. సో ఇండియాలో ఏంటంటే మనకి క్వాలిటీ ప్రొడక్ట్స్, అలాగే స్ట్రిక్ట్ ఎన్వైరన్మెంటల్ స్టాండర్డ్స్, హయ్యర్ రెగ్యులేటరీ కంప్లైంట్స్. సో వీళ్ళు రెగ్యులేటరీ వాళ్ళు, ఎన్వైరన్మెంటల్ కంప్లైంట్స్ వాళ్ళు ఈ క్వాలిటీ చెక్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూడండి, ఈ పిగ్మెంట్స్ యూజ్ చేసేది 47% ఇంక్, ప్రింటింగ్స్లో
వాడతారు, అలాగే 24% పెయింట్స్లో వాడతారు, 10% ప్లాస్టిక్స్లో వాడతారు, ఇంకో 10% టెక్స్టైల్స్లో వాడతారు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది 4.1% CAGRతో గ్లోబల్ పిగ్మెంట్స్ గ్రో అవుతుంది. ఓకే, USD 4.1%తో గ్లోబల్ పిగ్మెంట్స్ మార్కెట్స్ గ్రో అవుతుంటే ఇండియాలో 13 to 14% గ్రో అవుతుంది. ఓకే, సో అగ్రోకెమికల్స్ కింద అది పిగ్మెంట్స్ స్టోరీ. సో అగ్రోకెమికల్స్ గురించి వచ్చేద్దాము. సో అగ్రోకెమికల్స్ చూసినట్లయితే మనకి పెస్టిసైడ్స్ లీడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్, వన్ ఆఫ్ ద లీడింగ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఇన్ ఇండియా ఇది. సో దీనికి ఆఫ్రికా, బ్రెజిల్, లాటిన్ అమెరికా, US, యూరోప్లో కూడా మనకి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఇండియాలో 17 స్టేట్స్లో డీలర్స్ నెట్వర్క్ ఉంది. 567 రిజిస్ట్రేషన్స్, 333 రిజిస్ట్రేషన్ పైప్ లైన్స్, 35 రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్స్. ఓకే ఫ్రెండ్స్, సో వీళ్ళకి పేటెంట్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. అది నేను మన R&D గురించి డిస్కస్ చేసేటప్పుడు చెప్తాను. సో ఇవి ప్రొడక్ట్స్, ఇవన్నీ ప్రొడక్ట్స్. సో వీళ్ళ బ్రాండ్స్ వచ్చేసి ఇందాక మనం చెప్పాం కదా, ఓవర్ 36 బ్రాండ్స్ ఉన్నాయి. సో పెస్టిసైడ్స్, ఇంటర్మీడియట్స్, టెక్నికల్ గ్రేడ్ పెస్టిసైడ్స్, పెస్టిసైడ్ ఫార్ములేషన్స్, బల్క్ ప్యాకింగ్, బ్రాండ్ బిజినెస్. ఓకే, సో ఈ బ్రాండ్ బిజినెస్ చూడండి, సోల్డ్ టు రిటైలర్స్, డీలర్స్, ఫార్మర్స్, సొసైటీస్. ఓకే, వాళ్ళకి సంబంధిస్తారు. బల్కింగ్ వచ్చేసి పెద్ద కస్టమర్స్ ఉంటారు కదా, ఇన్స్టిట్యూషనల్ కస్టమర్స్ అంటే వేరే మందులు, అదే వేరే పెస్టిసైడ్స్ చేసేవాళ్ళు. ఫార్ములేషన్స్ అంటే వీళ్ళు తయారు చేసిన దాంట్లో ఇంకా వేరే అవి ఇవి కలిపి ఒక కొత్త ఫార్ములేషన్స్ అనేవి చేస్తారు. ఓకే, సో అలాగే ఇక్కడ చూడండి పెస్టిసైడ్ ఇంటర్మీడియట్స్ చూడండి, సోల్డ్ టు టెక్నికల్ గ్రేడ్ పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చర్స్. సో వీళ్ళు బిజినెస్ టు బిజినెస్ వాళ్ళకి అమ్ముతారు. అలాగే ఇక్కడ చూడండి బిజినెస్ టు కస్టమర్ కూడా కొద్దిపాటి వాటికి. ఓకే, సో అలాగే 36 బ్రాండ్స్ ఉన్నాయని చెప్పారు కదా ఈ అగ్రోకెమికల్స్లో. సో ఇవి సమ్ ఆఫ్ ద బ్రాండ్స్ ఇక్కడ వీళ్ళు చెప్పారు. సో ఇక్కడ చూడండి 3 లొకేషన్స్లో 3 ప్లాంట్స్ ఉన్నాయి. టోటల్ కెపాసిటీ వచ్చేసి 30,000 మెట్రిక్ టన్ పర్ యానం. సో అది చూడండి పనోలి, అంకలేశ్వర్, దహేజ్, ఈ 3 కూడా గుజరాతే. ఓకే, సో గుజరాత్లోనే ఉన్నాయి వీళ్ళకి. సో నెక్స్ట్ ఇది అగ్రోకెమికల్ గురించి. సో వీళ్ళ బిజినెస్ చూద్దాము. సో అగ్రోకెమికల్స్ ఎక్స్పోర్ట్ చూడండి, ఎక్స్పోర్ట్స్ ఇంపార్టెంట్. సో ఇది ఇండియా, ఎల్లో కలర్ వచ్చేసి ఇండియా. సో ఎక్స్పోర్ట్స్ కూడా చూడండి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇక్కడ 131, 215, 183, అలాగే 227, 260. సో ఎక్స్పోర్ట్స్ కూడా బాగా గ్రో అవుతున్నాయి. సో అలాగే ప్రొడక్షన్స్ కూడా గ్రో అవుతున్నాయి ఇండియాలో. సో కెపాసిటీ యూటిలైజేషన్ చూడండి, ప్రస్తుతం 68% కెపాసిటీ యూటిలైజేషన్తో కంటిన్యూస్గా గ్రో అవుతుంది. మార్జిన్స్ కూడా గ్రో అవుతున్నాయి, కెపాసిటీ యూటిలైజేషన్స్ కూడా గ్రో అవుతున్నాయి. సో సేల్స్ కూడా చూడండి కంటిన్యూస్గా లాస్ట్ 5 ఇయర్స్లో ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఓకే, ఇక్కడ చూడండి నెట్ సేల్స్ చూడండి. సో అది నెట్ సేల్స్ చూడండి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఇయర్ 2 ఇయర్స్ ఇంక్రీజ్ అయిన తర్వాత తగ్గింది. సో ఇక్కడ మళ్ళీ FY17 నుంచి ఇక్కడ పెరిగింది నెట్ సేల్స్. సో ఓకే, ఇందులో ఎక్స్పోర్ట్స్ చూడండి, ఎక్స్పోర్ట్స్ 74%, 71% ఎక్స్పోర్ట్స్ కూడా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి పెరిగింది. ఓకే, సో అలాగే ఎబిటా మార్జిన్స్ చూడండి, లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ మార్జిన్ పెరిగింది. ఓకే, అలాగే సేల్స్ కూడా, ఎబిటా కూడా పెరిగింది. ఓకే, 981 మిలియన్. అది నెక్స్ట్ అగ్రోకెమికల్ బిజినెస్, క్రాప్ ప్రొటెక్షన్ మనకి ఎరువులు, క్రాప్ ప్రొటెక్షన్ ఉంటాయి కదా, హెర్బిసైడ్స్, పెస్టిసైడ్స్. సో అది ఆ ఇండస్ట్రీ ఓవర్వ్యూ గురించి చెప్తున్నారు. సో ఈ గ్లోబల్ క్రాప్ ప్రొటెక్షన్ అనేది 2.8% CAGRతో ఎస్టిమేటెడ్ పెరుగుతుంది. బట్ ఇండియాలో సో ఇండియాలో సో వన్ ఆఫ్ ద కీ గ్రోయింగ్ ఏరియాస్ చూడండి, గ్రోయింగ్ పాపులేషన్ ఇవి, అలాగే రైజింగ్ పెస్ట్ కన్సర్న్స్. ఓకే, అలాగే ఇక్కడ చూడండి ఇండియా ఈజ్ ద 4th లార్జెస్ట్ గ్లోబల్ ప్రొడ్యూసర్ ఆఫ్ పెస్టిసైడ్స్. ఓకే, సో మన యునైటెడ్ స్టేట్స్, జపాన్, చైనా తర్వాత మనం 4th లార్జెస్ట్ ప్రొడ్యూసర్. ద డిమాండ్ ఫర్ అగ్రోకెమికల్స్ ఇన్ ఇండియా ఈజ్ స్ప్లిట్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్ బిట్వీన్ డొమెస్టిక్ కస్టమర్స్ అండ్ ఎక్స్పోర్టర్స్. సో మనం చూడండి ఇండియాలో ఎరువులు వాడకం తక్కువ మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే. ఇక్కడ చూడండి చైనా 13%, అంటే పెస్టిసైడ్ పర్ ఒక హెక్టార్కి చైనా వాళ్ళు 13 kgs వాడుతుంటే మన ఇండియా 0.6 వాడుతున్నాం మనం. సో ఈ గ్రోత్ ఇంకా ఎక్కువ ఇంకా చాలా గ్రోత్కి ఆస్కారం ఉంది. సో యూకే చూడండి 5,
అలాగే యుఎస్ఏ 7, జపాన్ 12, చైనా 13. సో ఇంకా గ్రోత్ అయ్యే అవకాశం ఉంది మన ఈ పెస్టిసైడ్ ఇండస్ట్రీ. సో అదే వీళ్ళు ఇక్కడ పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో చూపించారు. సో బేసిక్ కెమికల్స్ గురించి వద్దాము. సో దహేజ్లో ఫెసిలిటీ ఉంది. సో ఇక్కడ చూడండి కాస్టిక్ క్లోరిన్, కాస్టిక్ పొటాష్ ఈ రెండు వీళ్ళు అమ్ముతారు. సో ఇక్కడ చూడండి కాస్టిక్ సోడా వచ్చేసి సోప్లో, డిటర్జెంట్స్లో, పేపర్లో, టెక్స్టైల్స్లో వాడతారు. అలాగే క్లోరిన్ వచ్చేసి పీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కదా, అలాగే డైస్, ఇంటర్మీడియట్ ఆర్గానిక్ కెమికల్స్, డ్రింకింగ్ వాటర్ డిస్ఇన్ఫెక్షన్ మనకు తెలుసు కదా క్లోరిన్ వేస్తారు. సో ఫార్మాస్యూటికల్స్ వాటిల్లో ఈ క్లోరిన్ వాడతారు. అలాగే సోడా యాష్ వచ్చేసి ఈ గ్లాసులో, సోపులో, డిటర్జెంట్లో వాడతారు. కాస్టిక్ పొటాష్ వచ్చేసి సోపులో, డిటర్జెంట్లో, ఫెర్టిలైజర్స్, కెమికల్స్లో వాడతారు. ఓకే ఫ్రెండ్స్, సో అది వీళ్ళు బేసిక్ కెమికల్స్ ఎందులో వాడుతున్నారు అనేది చెప్తున్నాను. 4th లార్జెస్ట్ caustic chlorine producer in India. Okay, latest 4th generation zero gap membrane technology sourced from Japan. వీళ్ళది ఏదైతే ఈ బేసిక్ కెమికల్ బిజినెస్ ఉందో, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏదైతే ఉందో అది జపాన్ యొక్క టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నారు. ఓకే, సో అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫిషియంట్ కాస్టిక్ సోడా ప్రొడ్యూసర్స్. సో మంచి వీళ్ళకి ఏంటంటే కాస్ట్ ఎఫిషియంట్ అంటే తక్కువ ప్రైస్కి ఈ కాస్టిక్ సోడా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇదేంటంటే పోర్ట్కి దగ్గరలో ఉండటం వల్ల ఇంపోర్టింగ్ కోల్, అలాగే ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్ వీళ్ళకి లోవర్ లాజిస్టిక్స్ కాస్ట్ పడుతుంది. ఓకే, న్యూ 60 TPD ఫెసిలిటీ టు మ్యానుఫ్యాక్చర్ కాస్టిక్ పొటాష్. సో కాస్టిక్ పొటాష్ ప్రొడక్షన్కి పెంచుతున్నారు. అలాగే 6.4 బిలియన్ క్యాపెక్స్ ప్లాన్స్, అంటే 640 కోట్ల దాకా మీకు చెప్పాను కదా, 640 crores 650 crores పెట్టి వీళ్ళు నెక్స్ట్ 2 yearsలో పెద్ద ప్రాజెక్ట్స్ అనే వీళ్ళు ఈ బేసిక్ కెమికల్స్లో 650 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఆ డీటెయిల్స్ ఇది. సో ఇక్కడ చూడండి 40,000 మెట్రిక్ టన్ పర్ యానం ప్రొడ్యూస్ చేసే కార్బన్ టెట్రాక్లోరైడ్, అలాగే ఎక్స్పాన్షన్ ఆఫ్ కాస్టిక్ సోడా, అలాగే హైడ్రోజన్ పెరాక్సైడ్. సో ఈ 3 ప్రొడక్ట్స్ని వీళ్ళు బేసిక్ కెమికల్స్గా డెవలప్ చేస్తున్నారు. సో ఈ మనకి చెప్పాను కదా బేసిక్ కెమికల్సే హై మార్జిన్ వస్తున్నాయి, 40% దాకా మార్జిన్స్ వస్తున్నాయి. అలాగే 35% మార్జిన్స్ అనేవి సస్టైనబుల్గా ఉంటాయి లాంగ్ టర్మ్ వరకు. సో ఈ ఇందులో వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నారంటే తప్పకుండా మనకి ఈ కంపెనీ తప్పకుండా రానున్న కాలంలో మంచి గ్రోత్ ఇస్తుందని నాకు అనిపిస్తుంది. సో బేసిక్ కెమికల్స్ చూడండి కంటిన్యూస్గా ఇది కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి, అలాగే సేల్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి కెపాసిటీ యూటిలైజేషన్ ప్రస్తుతం 86% ఉంది, కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది అది కూడా. ఓకే, ఇక్కడ చూడండి నెట్ సేల్స్ కూడా కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే మార్జిన్స్ మనకి ఎబిటా మార్జిన్ చూడండి 42.7%, ఇక్కడ చూడండి 41, 31, 38, 36. సో యావరేజ్గా చూసుకుంటే మనకి లాస్ట్ 5 years యావరేజ్ చూసుకుంటే తప్పకుండా 35% ఉంది. సో రానున్న కాలంలో కూడా వీళ్ళ మార్జిన్స్ మోస్ట్లీ ఇక్కడ నుంచే ఎక్కువ మార్జిన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో గ్రోత్ కూడా అలాగే వీళ్ళ కెమికల్స్ కూడా కన్సిస్టెంట్గా డెవలపింగ్ గ్రోత్లోనే ఉంది ఆల్మోస్ట్. సో రానున్న కాలంలో తప్పకుండా మనం 35% ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎబిటా మార్జిన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది వన్ ఆఫ్ ద వెరీ పాజిటివ్ ఆస్పెక్ట్. సో ఈ బేసిక్ కెమికల్ ఇండస్ట్రీ మనకి 4.1% గ్లోబల్గా గ్రో అవుతుందన్నమాట. సో ఓకే, సో అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ గ్లాసెస్లో అల్యూమినియం, వినైల్, వాటర్ ట్రీట్మెంట్, సో వాటిలో యూజ్ చేస్తాము. సో ఇది CAGR ఆఫ్ 6.5%తో గ్రో అవుతుందని ఎస్టిమేట్ చేస్తున్నారు. సో ఇండియా ఈజ్ రిగార్డెడ్ బై గ్లోబల్ పియర్స్ సో మోస్ట్ ఎఫిషియంట్, ఎకో ఫ్రెండ్లీ అండ్ ప్రోగ్రెసివ్ ఇండస్ట్రీస్. ఓకే, సో మనకి ఇండియా ఈ సెక్టర్లో మనకి మంచి పేరు ఉందని చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి పిగ్మెంట్స్, అగ్రోకెమికల్స్, బేసిక్ కెమికల్స్. సో ఇక్కడ చూడండి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పిగ్మెంట్, అలాగే ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీస్, అలాగే మంచి కంటిన్యూ టు లివరేజ్ ద మార్కెట్ లీడర్షిప్ అండ్ క్యాపిటలైజ్ ఆన్ డొమెస్టిక్ మార్కెట్ డిమాండ్. ఓకే, సో ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్. సో ఇక్కడ మనం లాస్ట్ 5 years ఫైనాన్షియల్స్ చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ 5 years ఫైనాన్షియల్స్ చూద్దాము. సో ఫైనాన్షియల్స్ చూద్దాం. ఇక్కడ రెవెన్యూస్ చూడండి, రెవెన్యూస్ ఖచ్చితంగా గ్రో అవుతున్నాయి.
ఓకే, ఇయర్ ఆన్ ఇయర్ ఖచ్చితంగా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో మనం లాస్ట్ 5 years ఇందాక చూసాం కదా, లాస్ట్ 5 yearsగా మనకి దగ్గర దగ్గర 12% రెవెన్యూ CAGRతో గ్రో అయింది. అలాగే మన మార్జిన్స్ చూడండి, గ్రాస్ మార్జిన్స్. సో మార్జిన్స్ కూడా మనకి మంచిగా డెవలప్ అవుతున్నాయి. ఓకే, అలాగే బ్రేకప్ చూడండి, మనకి ఇక్కడ చూడండి ఈ FY18 చూడండి, మనకి 33%, 35%, 32%. సో 33% వచ్చేసి బేసిక్ కెమికల్స్, 35% వచ్చేసి అగ్రో కెమికల్స్, పిగ్మెంట్స్ వచ్చేసి 32%. ఓకే, సో ఈ విధంగా మనకి రెవెన్యూస్ వచ్చాయి. ఓకే, అలాగే ఎబిట్టా మార్జిన్స్ చూడండి, ఎబిట్టా మార్జిన్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది. సో అది పాజిటివ్ సైన్. మార్జిన్స్ అనేవి మనం చూసాం కదా, దగ్గర దగ్గర 24% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఉన్నాయి. మోస్ట్లీ ఇందులో మనకి బేసిక్ కెమికల్స్ నుంచి ఎక్కువ మార్జిన్స్ వస్తున్నాయి. సో ప్యాట్ మార్జిన్స్ కూడా, నెట్ ప్రాఫిట్ మార్జిన్ కూడా దగ్గర దగ్గర 13.2% వస్తుంది. సో అది కూడా చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్ మనకి. సో ఈ కెమికల్ సెక్టర్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ మార్జిన్స్ ఉన్న కంపెనీ మోయిల్. సో మోయిల్ కాదు, మాల్ అంటే మన మైగమనీ ఆర్గానిక్స్ లిమిటెడ్. సో నిన్న మనం డిస్కస్ చేసిన నాసిల్, అంతకుముందు మనం డిస్కస్ చేసిన నాసిల్లో చూసారు కదా, మనకి 4%, 5% కూడా లేదు అక్కడ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్. సో ఇక్కడ మాత్రం మోర్ దెన్ 10% మనకి నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ ఉన్నాయి. అలాగే మనం డిస్కస్ చేసిన సుప్రజిత్ ఇంజనీరింగ్ కూడా, దానికి కూడా మిగతా కంపెనీస్తో పోల్చుకుంటే, మిగతా ఆటో యాన్సిలరీ కంపెనీస్తో పోల్చుకుంటే దానికి ఎక్కువ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్. సో అందుకని నేను స్టాక్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనం చూసాం కదా, ఈ కంపెనీకి కూడా మనకి మంచిగానే ఉన్నాయి మార్జిన్స్ అన్నీ కూడా. ఇది మార్జిన్స్ గురించి. ఓకే, సో అలాగే మనకి లెవరేజ్ చూద్దాము. సో డెట్ చూసారా, కంటిన్యూస్గా 1.24 నుంచి 0.35కి వచ్చింది. అలాగే ఇక్కడ ఈక్విటీ, డెట్ టు ఈక్విటీ ఇచ్చాడు. సో ఈక్విటీ పెరుగుతూ వస్తుంది. అప్పు ఇప్పుడు మనకి 385 crores, 385 ఇది ల్యాక్స్ అనుకుంటా, మిలియన్. సో 385 crores మాత్రమే అప్పు మిగిలి ఉంది ఇప్పుడు. ఓకే, సో అది కూడా వీళ్ళు మెల్లమెల్లగా తగ్గించేసుకుంటా వస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడండి, రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కూడా కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో అది కూడా మంచి ఇండికేషన్. సో ఇది ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఇది FY19 Q1 రిజల్ట్స్, మొన్న వచ్చిన రీసెంట్ రిజల్ట్స్. సో ఇక్కడ చూడండి, మనకి రెవెన్యూస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, అలాగే మార్జిన్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇక్కడ కూడా రెవెన్యూస్, మన ఎబిట్టా ఇంక్రీజ్ అయింది, అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇంక్రీజ్ అయింది, ప్యాట్ ఇంక్రీజ్ అయింది, అలాగే ప్యాట్ మార్జిన్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి. సో ఎవ్రీ క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ మనకి ఇది మంచి రిజల్ట్స్ ఇస్తుంది. సో ఇక్కడ చూడండి మీరు, 50% డొమెస్టిక్ నుంచి 50% ఎక్స్పోర్ట్స్ నుంచి రెవెన్యూస్ వచ్చాయి ఈ క్వార్టర్లో. అలాగే పిగ్మెంట్ బిజినెస్ లైట్గా తగ్గింది. ఓకే, సో ఇది పిగ్మెంట్ బిజినెస్ మనకి ఈ క్వార్టర్లో పిగ్మెంట్ బిజినెస్ తగ్గింది. అగ్రోకెమికల్ బిజినెస్ పెరిగింది, అలాగే మన బేసిక్ కెమికల్ బిజినెస్ కూడా మంచిగా పర్ఫామ్ చేసింది ఈసారి. ఓకే, సో ఇది క్వార్టర్లీ ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్. సో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వచ్చేసి ఫ్రెండ్స్ 50% ప్రమోటర్ హోల్డింగ్. సో ఇందులో ఏది ప్లెడ్జింగ్ అయితే లేదు. FIIs, DIIs అంటే DIIs చాలా తక్కువ మంది, FIIs మటుకు 3.5% ఇందులో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. ఓకే, సో అవన్నీ కూడా డిస్కస్ చేస్తాను నేను ఇప్పుడు. సో ఇది ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఫైనాన్షియల్స్ అనాలిసిస్ చేద్దాము. సో ఫస్ట్ మనం ఆల్మోస్ట్ కొన్ని ఫైనాన్షియల్ రేషియోస్ చూసాము, బట్ ఇక్కడ గ్రోత్ రేషియోస్ చూద్దాము. సో ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్లో మనం ఫ్రీ క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేద్దాము. సో ఇక్కడ చూడండి మీరు, సేల్స్ చూడండి, కంటిన్యూస్గా లాస్ట్ 10 years మనకి 10% సేల్స్ గ్రోత్ అవుతున్నాయి. లాస్ట్ 5 years 11%, 3 years 11%. సో మనం సేల్స్ గ్రోత్ ఏ కంపెనీదైనా మోర్ దెన్ 10% ఉంటే అది మనం బెస్ట్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఇది క్రైటీరియా ఫాలో అవుతుంది. అలాగే ప్రాఫిట్ చూడండి, లాస్ట్ 10 yearsగా 13%, లాస్ట్ 5 yearsగా 57%, లాస్ట్ 3 yearsగా చూడండి 47%. సో ఇంతకుముందు ఇది లాస్ట్ 5 years నుంచి కొద్దిగా చెప్పాను కదా మీకు, లాస్ట్ 3 years నుంచి ఇది టర్న్ అరౌండ్ వచ్చింది. సో ఆ విషయం మనకి ఇక్కడ క్లియర్గా కనపడిపోద్ది. లాస్ట్
5 years ముందు చూడండి రిటర్న్ ఆన్ ఈక్విటీ 13%. సో ఇప్పుడు లాస్ట్ 3 years గా చూసినట్లయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ 17%. సో మనకి ఏదైనా కూడా రిటర్న్ ఆన్ ఈక్విటీ మోర్ దాన్ 15% ఉంటే అది మనం మంచిది అనుకుంటాము. సో సేల్స్, ప్రాఫిట్, ఈక్విటీ అంతా కూడా అది రేషియోస్ అన్నీ బాగున్నాయి. సో ఆ తర్వాత ఇక్కడ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ తప్పేశారు ఫ్రెండ్స్. అలాగే ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లోస్ కూడా తప్పు. సో అలాగే డెట్ టు ఈక్విటీ రేషియో కూడా తప్పు ఉంది. సో పిఈ చూసినట్లయితే 8 ఉంది. సో అది మరి తక్కువే అని మనకి 10 కన్నా తక్కువ ఉండాలి అనుకున్నాం కాబట్టి సో అది కూడా బెస్ట్. సో ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చేసి 2 ఉంది. ఓకే, దగ్గర 2 దగ్గరలో ఉంది. సో ఇంకా మనం చూడాల్సిన రేషియోస్, ఓకే, ప్రైస్ టు సేల్స్ రేషియో మనం <3 ఉంటే మంచిది అనుకున్నాం. సో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కూడా బాగుంది, కరెంట్ రేషియో కూడా బాగుంది. సో కరెంట్ రేషియో <2 ఉంటే మనం బెస్ట్ అనుకున్నాం. అలాగే ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కూడా 10 వరకు ఉంది. సో అది కూడా మంచిదే. సో ఇక్కడ చూద్దాం, ప్రమోటర్ హోల్డింగ్ దగ్గర 50%. సో ప్రమోటర్ ప్లెడ్జింగ్ వచ్చేసి 0%. ఓకే, ఎర్నింగ్స్ ఈల్డ్ కనపడట్లేదు నాకు. ఎర్నింగ్స్ ఈల్డ్ చూడండి, మనం ఏదైనా 10% <8%, 10% ఉంటే మంచిది అనుకున్నాం. సో దీనికి 15% ఉంది ఎర్నింగ్స్ ఈల్డ్. ఓకే ఫ్రెండ్స్, సో మోస్ట్లీ మనకి అన్ని పాజిటివ్సే కనపడుతున్నాయి. సో నెగిటివ్స్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను వీడియో ఎండ్లో. సో మోస్ట్లీ పాజిటివ్స్లోనే ఉంది, కానీ ఇప్పుడు స్టాక్ ప్రైస్ వచ్చేసి 85 రూపీస్ ఆ రేంజ్లో ఉంది. ఇది కనుక ఖచ్చితంగా 80 లెవెల్స్, ఈ కరెక్షన్లో మనకి ఎప్పుడైనా 80 లెవెల్స్ అనేది దొరికితే కనుక తప్పకుండా మనం ట్రై చేయొచ్చు ఈ స్టాక్లో. ఓకే, సో మీరు ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ కూడా మనకి ఈ స్టాక్ దగ్గర 85 రేంజ్లోనే ఉంది. సో 1 ఇయర్లో ఇది అంటే 120 ఆ రేంజ్ 125 రేంజ్కి వెళ్ళింది. బట్ మనకి 1 ఇయర్ క్రితంగా ఎగ్జాక్ట్ 1 ఇయర్గా చూసుకుంటే మనకి స్టాక్ ఎక్కడికి వెళ్ళలేదని చూపిస్తుంది. సో ఈ స్టాక్లో ఇంకా గ్రోత్ చాలా ఉంది. ఈ స్టాక్లో ఇంకా అంటే స్టాక్లో గ్రోత్, ప్రైస్ పరంగా గ్రోత్ చాలా ఉందని మనం చెప్పచ్చు దీని ప్రకారం. సో ఇక్కడ మనం చూడండి, సేల్స్ చూడండి, క్వార్టర్ కూడా అన్ని సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. మార్జిన్స్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇది. సో ఇక్కడ చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ కూడా మనకి ఇది ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. ఓకే, సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా స్టాండర్డైజ్ అయినాయి. ఓకే, సో ఇక్కడ బ్యాలెన్స్ షీట్, ఇది బ్యాలెన్స్ షీట్లో చూద్దాం. బారోయింగ్స్ చూడండి, బారోయింగ్స్ కంటిన్యూస్గా లాస్ట్ 5 years బారోయింగ్స్ చూడండి మనకి తెలుస్తుంది. సో ఇక్కడ 2014 నుంచి చూడండి బారోయింగ్స్ తగ్గుతూ వచ్చాయి. ఓకే, సో బారోయింగ్స్ తగ్గుతూ వచ్చేది మంచి ఇదే. అలాగే రిజర్వ్స్ చూడండి పెరుగుతూ వస్తున్నాయి. సో అది మంచిదే. ఓకే, సో ఇక్కడ మీకు చూపిస్తాను నేను క్యాష్ ఫ్లో, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేయటం. ఇక్కడ చూడండి, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ, మనకి ఫ్రీ క్యాష్ ఫ్లో క్యాలిక్యులేట్ చేయడం తెలుసు కదా. సో క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ మైనస్ CWIP. ఓకే, ఇది క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అన్నమాట. సో ఈ రెండింటిని మైనస్ చేస్తే 400, ఇక్కడ 400 మైనస్ ఇక్కడ చూడండి CWIP 100, 400 మైనస్ 100 అంటే 300. సో 300 crores మనకి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ రావాలి. ఇక్కడ ఎంత ఇచ్చాడో చూడండి, 163 crores ఇచ్చాడు ఫ్రీ క్యాష్ ఫ్లో. సో ఈ క్యాలిక్యులేషన్ తప్పు. సో యాజ్ పర్ ఫ్రీ క్యాష్ ఫ్లో ఇక్కడ 300 crores ఉండాలి. 300 crores తీసుకొని మనం ఫ్రీ క్యాష్ ఫ్లో, ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 6 times వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, 7 times వస్తుంది. ఓకే, సో ఈ ప్రైస్ టు క్యాష్ ఫ్లో ప్రకారంగా చూసుకుంటే 7 times వస్తుంది. సో 7 times ప్రైస్ టు క్యాష్ ఫ్లో ఉంటే మనకి స్టాక్ అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ఉన్నట్టే. బట్ ఈ స్టాక్ కనుక 75 ఆ రేంజ్, 75-80 రేంజ్ వస్తే ఇంకా మంచి అట్రాక్షన్, డౌన్ సైడ్ చాలా ప్రొటెక్ట్ అయ్యి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ప్రస్తుతం నా ఉద్దేశం ప్రకారం ఈ స్టాక్ స్లైట్లీ ఓవర్ వాల్యూ, అంటే కొద్దిగా అంటే వాల్యుయేషన్ ప్రకారం అంటే డౌన్ సైడ్ ప్రకారంగా చెప్తున్నాను నేను. డౌన్ సైడ్ ప్రకారం మీకు ఎక్కువ తగ్గటానికి మీరు ఇష్టపడకపోతే కనుక తప్పకుండా 70, మీ యావరేజ్ ప్రైస్ సిప్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ యావరేజ్ ప్రైస్ 75 to 80 మధ్యలో ఉంటే బాగుంటుంది. బట్ నా వ్యూ ప్రకారం ఏంటంటే ఇప్పుడు కూడా ఇది వాల్యుయేషన్, దీనికి ఫెయిర్ వాల్యుయేషనే, చీప్ వాల్యుయేషన్ కాదు, అలా అని చెప్పి కాస్ట్లీ వాల్యుయేషన్ కాదు. సో దీని రేంజ్ చెప్తున్నాను, 75 to 85 రేంజ్ మనకి ఫెయిర్ వాల్యుయేషన్. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. సో డౌన్ సైడ్ అనేది తక్కువ ఉండొచ్చు.
ఎందుకంటే నేను ఈ స్టాక్ ఫెయిర్ వాల్యుయేషన్ లేదా అనేది నేను ఈ ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో రేషియోస్ బట్టి నేను క్యాలిక్యులేట్ చేస్తాను. సో దగ్గర ఈ రేషియో ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో వచ్చేసి మనకి 7 వస్తుంది. ఇక్కడ మనం 300 crores మనకి ఫ్రీ క్యాష్ ఫ్లో వస్తే గనక సో అది 7 వస్తుంది. సో ఆ 7 ప్రకారం నేను అదే మనకి ఒక 5-6 ఉంటే డౌన్ సైడ్ అనేది చాలా తక్కువ ఉన్నట్టు. ప్రస్తుతం ఈ స్టాక్ గురించి చెప్తాను. 5-6 అనేది వస్తుందని నేను అనుకోవట్లేదు. బట్ ఈ వాల్యుయేషన్ ఏంటంటే ఫెయిర్ వాల్యుయేషన్. అలా స్టాక్ 75 నుంచి 85 రేంజ్, పోనీ 75 నుంచి 80 రేంజ్ ఏదైతే ఉందో అది స్టాక్ యొక్క ఫెయిర్ వాల్యుయేషన్ అని నాకు అనిపిస్తుంది. ఓకే, సో అది నా వ్యూ. ఓకే ఫ్రెండ్స్, సో మనం ఇప్పుడు ఒకసారి బ్యాలెన్స్ షీట్ మనం దీన్ని యూజ్ చేసి యాన్యువల్ రిపోర్ట్ యూజ్ చేసి ఒకసారి మనం ఫ్రీ క్యాష్ ఫ్లో ఒకసారి టాలీ చేసుకుందాము. ఇందాక మనం అక్కడ తప్పించాడు కదా, మనం క్యాలిక్యులేట్ చేస్తే ఫ్రీ క్యాష్ ఫ్లో క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ మైనస్ CWIP వేస్తే మనకు 300 crores వచ్చాయి. సో పేజ్ నెంబర్ 40కి వెళ్దాము. సో ఇక్కడ డైరెక్ట్ గా పేజ్ నెంబర్ 40 మనం ఓకే పేజ్ నెంబర్ 137కి వెళ్దాం. సో సారీ 137. ఓకే, సో మనకు స్ట్రైట్ మనం ఫస్ట్ మనం దీనికి వెళ్ళిపోదాము. మనం ఇది బ్యాలెన్స్ షీట్. సో మనకు ఫస్ట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ కావాలంటే మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్కి వెళ్ళిపోవాలి. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఇది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఓకే, ఇక్కడ చూసారు కదా కన్సాలిడేటెడ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో మనకి నెట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. సో నెట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఇక్కడ చూసారు కదా 40,489 lakhs అంటే మనకి 404 crores, పోనీ 405 crores. ఇందాక 400 అనుకున్నాం కదా, పోనీ అదే 405 కోట్లు. సో అది రాసుకోండి, 405 కోట్లు క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ. సో మైనస్ ఈ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ మైనస్ CWIP మనకి ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్? మనకి బ్యాలెన్స్ షీట్ లో ఉంటుంది, క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో ఇందాకటి 405 కోట్లు పక్కన రాసుకున్నారు కదా, 405 కోట్లు మైనస్ CWIP. సో ఇక్కడ చూసారు కదా ఇది బ్యాలెన్స్ షీట్. ఇక్కడ చూడండి బి పాయింట్ చూడండి క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో ఇక్కడ చూడండి 74 crores, 74.69 అంటే 75 crores వేసుకోండి. సో ఇప్పుడు 405 మైనస్ క్యాలిక్యులేట్ చేయండి 405, 405 మైనస్ 75. సో దీని ప్రకారం మనకి 330 కోట్లు మనకి ఫ్రీ క్యాష్ ఫ్లో ఉంది. ఓకే, సో ఈ 330 కోట్లు ఫ్రీ క్యాష్ ఫ్లో ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో చూసుకుంటే మనకి స్టాక్ అనేది 7 times మనకి ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లోలో ఉంది. ఓకే, ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో మనకి 7 times ఉంది. ఓకే ఫ్రెండ్స్, సో అర్థమైంది కదా మనకి ఫ్రీ క్యాష్ ఫ్లో ఎలా క్యాలిక్యులేట్ చేసాము. కన్సాలిడేటెడ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ లోకి వెళ్ళాము. అక్కడ 405 కోట్లు మనకి నెట్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి, అదే నెట్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. సో అది 405 మైనస్ ఇక్కడ CWIP 75 crores. ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకి 330 crores మనకి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ వచ్చాయి. అది చూడండి దగ్గర సగం తప్పు చూపించేసాడు అందులో. ఓకే, సో ఈ విషయం కొద్దిగా గమనించండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ క్యాష్ ఫ్లో క్యాలిక్యులేట్ చేశాం కదా. సో ఫ్రీ క్యాష్ ఫ్లో ప్రకారం నాకు ఈ స్టాక్ ప్రస్తుతం 80 levels లో వస్తే ఫెయిర్ వాల్యుయేషన్ అని నాకు అనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి రిస్క్స్, ఈ కంపెనీకి ఉన్న రిస్క్స్ ఓకే లాస్ట్ లో డిస్కస్ చేస్తాను. ఈ లోపు మనం R&D గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, R&D పేజ్ నెంబర్ 15లోకి వెళ్ళిపోదాం. సో అక్కడ మనకి R&D గురించి డిస్కస్ చేశారు. ఓకే ఓకే ఇక్కడ చూడండి R&D గురించి, అలాగే ఎన్వైరన్మెంటల్ స్టేటస్. ఓకే, ఇక్కడ చూడండి R&D. సో ఈ R&D ప్రకారం చూసినట్లయితే వీళ్ళు 2 R&D ప్లాంట్స్ ఉన్నాయి వీళ్ళకి. ఒకటి అహ్మదాబాద్ లో, ఇంకోటి R&D సెంటర్ ఒకటేసి అహ్మదాబాద్, ఒకటి విలేజ్ చారోడి అనే ఒక విలేజ్ లో. ఆ తర్వాత ఇంకో R&D వచ్చేసి సో 2 R&D సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఒకటి నేషనల్ గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీస్ కింద వీళ్ళకి కంప్లయన్స్ అందులో అవార్డు వచ్చింది. సో అలాగే ఇక్కడ చూడండి
ఈ 2 R&Ds లో ఇంతకు ముందు సంవత్సరం 157 lakhs వీళ్ళు స్పెండ్ చేశారు. సో ఈ సంవత్సరం 192 lakhs. సో దగ్గర 2 కోట్లు వీళ్ళు స్పెండ్ చేశారు. ఇంతకు ముందు 1.5 కోట్లు స్పెండ్ చేశారు R&Dకి, ఇప్పుడు 2 కోట్లు స్పెండ్ చేశారు. సో ఇది ఏంటంటే నెట్ ప్రాఫిట్ తో చూసుకుంటున్నట్లయితే ఇది దగ్గర 1.5% స్పెండ్ చేస్తున్నారు. నేను మీకు ఇదివరకు చెప్పాను, వీళ్ళు R&D కనుక 2% ఏదైనా కంపెనీ, ఇలాంటి కంపెనీస్ ఎస్పెషల్లీ 2% ఆ రేంజ్ లో స్పెండ్ చేస్తుంటే గనక అది మంచి కంపెనీ అని, వాళ్ళు R&Dకి మంచి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని మీకు చెప్పాను. సో ఇది 1.5% ఇన్వెస్ట్ చేస్తుంది, బట్ లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ పెంచింది. సో R&Dకి వీళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. సో 2% అంటే దగ్గర 1.5% అంటే అంత గ్రేట్ కాదు, ఓకే అని చెప్పుకోవాలి R&D స్పెండింగ్ లో. బట్ వీళ్ళు కంటిన్యూస్ గా ఇంక్రీజ్ చేస్తున్నారు R&D స్పెండింగ్స్. సో వీళ్ళకి పేటెంట్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి అగ్రోకెమికల్ బిజినెస్ లో, అలాగే బేసిక్ కెమికల్స్ లో. ఈ రెండిట్లో బేసిక్ కెమికల్స్ లో అగ్రోకెమికల్స్ పెస్టిసైడ్స్ ఉన్నాయి కదా, వాటిల్లో వీళ్ళకి పేటెంట్స్ ఉన్నాయి. సో ఈ R&D ప్రకారం వీళ్ళకి చెప్తే మరి 100కి 100 మార్కులు వేయటం కాకుండా వీళ్ళు ఓకే అని చెప్పుకోవచ్చు. వీళ్ళు R&D మీద వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఓకేగా ఉంది. ఓకే, సో వీళ్ళు ఇంకా దీన్ని డెవలప్ చేయొచ్చు. సో అలాగే ఎన్వైరన్మెంటల్ యాక్ట్స్ ప్రకారం వీళ్ళు ఎన్వైరన్మెంటల్ కోసం దగ్గర 20 కోట్లు స్పెండ్ చేశారు పొల్యూషన్ కంట్రోల్ వాటి కోసం. ఓకే, సో అది ఒకటి పాజిటివ్ గా మనం ఇండికేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ శాలరీ, వీళ్ళ డైరెక్టర్ శాలరీస్ చూద్దాం ఇక్కడ. ఓకే, అది వచ్చేసి మనకి పేజ్ నెంబర్ 16లో ఉంది. సో ఇక్కడ ఉంది మనకి, ఇక్కడ చూడండి మనకి వీళ్ళు మొత్తం అంత వీళ్ళ ఐదుగురు కలిపి, టాప్ మేనేజ్మెంట్ 5 కలిపి 738 అంటే దగ్గర 70. సో 738 lakhs అంటే 7 కోట్లు వీళ్ళు శాలరీస్ రూపంలో తీసుకుంటున్నారు. సో ఈ 7 crores ని మనం నెట్ ప్రాఫిట్ తో కంపేర్ చేస్తే 4% ఉంది. సో జనరల్ గా ఇదివరకు మనం మాట్లాడుకున్నాం కదా, యాన్యువల్ మనకి నెట్ ప్రాఫిట్ లోంచి వీళ్ళ శాలరీస్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే లెస్ దాన్ 5% ఉండాలి. ప్రమోటర్ గానీ లేకపోతే వీళ్ళ మేనేజింగ్ డైరెక్టర్స్, టాప్ మేనేజ్మెంట్ వాళ్ళ శాలరీస్ నెట్ ప్రాఫిట్ లో కన్నా 5% కన్నా తక్కువ ఉంటే, అంటే దగ్గర 3%, 4% ఆ రేంజ్ లో ఉంటే మేనేజ్మెంట్ మంచి మేనేజ్మెంటే, వీళ్ళు గ్రీడీ మేనేజ్మెంట్ కాదు. అలాగే 5% కన్నా ఎక్కువ ఉంటే ఆ మేనేజ్మెంట్ ఏదో వాళ్ళు ఎక్కువ శాలరీస్ తీసుకుంటారు అనేది మనం ఇదివరకు డిస్కస్ చేసాం. సో సేమ్ అప్లైస్ హియర్. సో ఇక్కడ కూడా వీళ్ళు 4% ఆ రేంజ్ లో వీళ్ళ శాలరీస్ ఉన్నాయి. సో ఇది కూడా ఇక్కడ కూడా నాట్ బ్యాడ్, వీళ్ళు కూడా మంచిగానే ఉన్నారు. సో ఎందుకంటే వీళ్ళ శాలరీస్ కూడా 4% రేంజ్ లోనే ఉన్నాయి కాబట్టి, సో ఇన్ లిమిట్స్ లోనే వీళ్ళు ఉన్నారు. సో అలాగే మనం సుప్రజిత్ ఇంజనీరింగ్ చూసినప్పుడు 3% ఉన్నారు వాళ్ళ శాలరీస్, అలాగే 3% తీసుకుంటున్నారు నెట్ ప్రాఫిట్స్ లో. అలాగే మనం నోసిల్ లో కూడా 3%-4% తీసుకున్నారని మనం డిస్కస్ చేసాము. సో ఈ 3 కంపెనీస్ యొక్క మేనేజ్మెంట్ కూడా మంచి మేనేజ్మెంట్, ఎక్సలెంట్ మేనేజ్మెంట్ అని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మోస్ట్లీ నేను ఈ కంపెనీ గురించి డిస్కస్ చేయాలనుకున్న విషయాలు ఇవి. సో ఇందులో మనం చూసినట్లయితే మనకి ఈ మనీ కంట్రోల్లో కూడా మనకి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, అసెట్ టర్న్ ఓవర్ రేషియో 90% ఉంది. యాక్చువల్గా 100% కన్నా ఎక్కువ ఉంటే అసెట్ టర్న్ ఓవర్ రేషియో మంచిది, బట్ 90% ఉంది. సో ఇది వీళ్ళు కంటిన్యూస్ గా డెవలప్ చేస్తున్నారు. సో నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో కూడా దీన్ని మనం చూడాలి. అలాగే డెట్ టు ఈక్విటీ రేషియో తప్పేశారు, అలాగే నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా ఇందులో తప్పు ఉన్నాయి. సో ఈ స్టాక్ ప్రకారంగా ఈ మనీ కంట్రోల్ ని ఫాలో అవ్వకండి. సో మీ ఓన్ అనాలిసిస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో అది ఈ స్టాక్ నేను చెప్పాలనుకున్న విషయం, ఈ స్టాక్ గురించి నేను చెప్పాలనుకున్న విషయం. తప్పకుండా మేనేజ్మెంట్ రిపోర్ట్ వినండి. సో మేనేజ్మెంట్ యొక్క రిపోర్ట్స్ మీరు ఇలా మేఘమనీ ఆర్గానిక్స్ అని టైప్ చేస్తే మీకు మేనేజ్మెంట్ డిస్కషన్స్ వస్తాయి, తప్పకుండా వాటిని వినండి. సో మేనేజ్మెంట్ ఏ విధంగా ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు, వాళ్ళు చెప్పిన నెంబర్స్ తప్పకుండా వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు. సో నేను మేనేజ్మెంట్ ప్రకారంగా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. సో ఒకసారి రిస్క్స్ డిస్కస్ చేయలేదు కదా, రిస్క్స్ ఒకసారి చూద్దాము. సో రిస్క్స్ గురించి వీళ్ళు యాన్యువల్ రిపోర్ట్ లోనే మెన్షన్ చేశారు. పేజ్ నెంబర్ 40కి వెళ్ళండి.
యాన్యువల్ రిపోర్ట్లో పేజ్ నెంబర్ 40 చూడండి. ఇందులో మేనేజ్మెంట్ డిస్కషన్స్ ఉంది. సో ఆల్రెడీ ఇక్కడ మనం డిస్కస్ చేసిన విషయాలు మోస్ట్లీ వీళ్ళు డిస్కస్ చేశారు. వీళ్ళు గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనే విషయాలు ఇంతకు ముందు మేనేజ్మెంట్ రిపోర్ట్స్లో ఇక్కడ వీళ్ళు మేనేజ్మెంట్ డిస్కషన్స్లో చేశారు. సో ఇది ఒకసారి చూడండి, మేనేజ్మెంట్ డిస్కషన్ అండ్ అనాలిసిస్, ఇది ఒకసారి కొద్దిగా చూడండి. సో మనం ఆల్మోస్ట్ మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని ఇక్కడ కూడా వాళ్ళు రిపీటెడ్గా డిస్కస్ చేశారు. అందుకని నేను ఇందులోకి వెళ్ళట్లేదు. బట్ రిస్క్స్ గురించి మనం డిస్కస్ చేయలేదు. సో ఇక్కడ చూసారు కదా మీరు, బిజినెస్ ఎలాగా ఎక్స్పోర్ట్స్లో డొమెస్టిక్స్లో ఉంది అనే విషయం వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ, అంతే. అలాంటి డిస్కషన్ చేశారు. ఇక్కడ బిజినెస్ ఓవర్ వ్యూ చూడండి. సో 14% పిగ్మెంట్స్లో ఉంది. వరల్డ్లో 14% ఆఫ్ షేర్ పిగ్మెంట్స్ వీళ్ళకి మార్కెట్ ఉందని, ఆ విషయాలే మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, రిస్క్స్, కన్సర్న్స్ అండ్ థ్రెట్స్ అని చెప్పారు. సో అది చూడండి. సో ఏంటంటే ఇక్కడ రా మెటీరియల్ ప్రైసెస్ అనేది ఒక రిస్క్ అని చెప్పారు. అలాగే ఎక్స్పోర్ట్, వాలటిలిటీ ఆఫ్ రూపీ, డాలర్, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేయడంలో వీళ్ళకి అక్కడ కూడా రిస్క్ ఉంటుందని చెప్పారు. ఎందుకంటే వీళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన రా మెటీరియల్ ప్రైసెస్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు కదా. సో వీళ్ళకి ఏంటంటే ఈ ఎక్స్పోర్ట్ పరంగా ఓకే, బట్ ఇక్కడ చూసారు కదా, యాజ్ ద కంపెనీస్ రెవెన్యూస్ కంప్రైజెస్ ఆఫ్ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ప్రాసెస్ ఫ్రమ్ ఎక్స్పోర్ట్. సో ఎక్స్పోర్ట్స్ 50% ఉంది కాబట్టి మేబీ డాలర్ ఏమన్నా వీక్ అయితే, లేకపోతే యూరోస్ ఏమన్నా వీక్ అయితే, సో వాటి వల్ల వీళ్ళకి మార్జిన్స్ ఫ్లక్చువేట్ అవ్వచ్చు. అదొక థ్రెట్ అన్నారు. బట్ ఇప్పుడు డాలర్ స్ట్రాంగ్ గా ఉండటం వల్ల నాకు ఇది థ్రెట్ అని అనిపించట్లేదు. ఓకే, సో ఈ కంపెనీ ఎంగేజ్డ్ ఇన్ బిజినెస్ ఇన్వాల్వింగ్ డిఫరెంట్ ఏరియాస్ సచ్ ఎస్ ప్రొక్యూర్మెంట్, సో రా మెటీరియల్స్ ను కొనటం, ఇంటూ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్, బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, క్వాలిటీ, టెక్నికల్ కాంపిటెన్స్, లాజిస్టిక్స్, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్, కస్టమర్ రిలేషన్షిప్. సో ఇన్ని వాటిల్ని వీళ్ళు హ్యాండిల్ చేయాలి. సో వీటిల్లో ఏదైనా ఇబ్బందులు రావచ్చు అని చెప్తున్నారు. సో అలాగే చేంజింగ్ కాంపిటేటివ్ ల్యాండ్స్కేప్, ఎమర్జింగ్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్. సో న్యూ టెక్నాలజీస్ వచ్చి వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ కన్నా చీపర్ ప్రొడక్ట్స్ కానీ అయితే వస్తే కనుక తప్పకుండా వీళ్ళకి ఫ్లక్చువేషన్స్ వస్తాయి అని చెప్తున్నారు. అలాగే వీళ్ళు మేనేజ్ చేసే బిజినెస్ చాలా కాంపిటేటివ్ బిజినెస్ అని కూడా చెప్తున్నారు. సో ఇవి సమ్ ఆఫ్ ద థ్రెట్స్. సో ఇమీడియట్ థ్రెట్స్ ఏమి నాకు ఇందులో కనిపించట్లేదు, ఒక్క రా మెటీరియల్ ఫ్లక్చువేషన్స్ తప్ప. సో డాలర్స్ అవన్నీ, డాలర్ ఫ్లక్చువేషన్ వీళ్ళకి ఫేవరబుల్ గానే ఉంది. అలాగే ఇమీడియట్ గా టెక్నాలజీ వచ్చేసి రేపటికి రేపు 1 or 2 years లో మనకి ఏమీ అంత డిస్రప్షన్ రాదు. సో ఈ స్టాక్ ప్రకారం నా అనాలిసిస్ ప్రకారం ఈ స్పెషాలిటీ కెమికల్స్ అనేది మేబీ ఒక అట్లీస్ట్ 2-3 years, కమింగ్ 2-3 years వరకు చాలా బాగుండొచ్చు ఈ సెక్టర్. ఆ తర్వాత మనం అప్డేట్ అవుతూ ఉండాలి. సో మనం అప్డేట్ అవుతూ అలాగే అనాలిసిస్ చేస్తూ ఉంటే ఓకే ఈ సెక్టర్లో ఇంకా గ్రోత్ ఉందా లేదా అనే విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు అట్లీస్ట్ ఈ స్టాక్ నా ఉద్దేశం ప్రకారం అట్లీస్ట్ కమింగ్ 2-3 years వరకు మనం కళ్ళు మూసుకొని ఇందులో ఇన్వెస్ట్ అయి ఉండొచ్చు. ఆ తర్వాత చూడాలి. సో ఆ తర్వాత మన డెసిషన్ తీసుకునే ముందు ఏమన్నా ఫండమెంటల్ గా చేంజ్ అయిందా, టెక్నాలజికల్ అడ్వాన్సెస్ వచ్చాయా, వీటి మార్జిన్స్ సస్టైనబుల్ అవుతున్నాయా లేదా, ఎక్స్పోర్ట్స్ లో ఉందా, ఎక్స్పోర్ట్స్ చేస్తుందా లేదా, అలాగే వీళ్ళ రా మెటీరియల్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి. సో మళ్ళీ అనాలిసిస్ చేసుకొని అప్పుడు ఒక డెసిషన్కి రావచ్చు. బట్ 2-3 years వరకు, కమింగ్ 2-3 years వరకు ఈ సెక్టర్కి ప్రాబ్లమే ఉండదు. ఈ సెక్టర్ ఎవర్ గ్రోయింగ్ సెక్టర్ అట్లీస్ట్ ఫర్ కమింగ్ 2-3 years. సో మైల్డ్ లాంగ్ టర్మ్, ఒక లాంగ్ టర్మ్ మనం 5 years లోపు ఈ స్టాక్ లో మనం కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ తర్వాత మనం ఎవ్రీ ఇయర్ డెసిషన్ తీసుకోవచ్చు, ఇందులో ఇన్వెస్ట్ అయి ఉండాలా లేకపోతే ఈ సెక్టర్ నుంచి బయటకు వచ్చేయాలి లేకపోతే ఈ కంపెనీ నుంచి బయటకు వచ్చేయాలి అనేది డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో నేను అన్ని విషయాలు డిస్కస్ చేశాను అని అనుకుంటున్నాను. సో అలాగే మనం ఫైనాన్షియల్ అనాలిసిస్ కూడా చేసాము, మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేసాము, ప్రొడక్ట్స్ గురించి డిస్కస్ చేసాము, అలాగే స్ట్రెంగ్స్ గురించి డిస్కస్ చేసాము. ఓకే, మనం డిస్కస్ చేసినవే ఈ రిపోర్ట్స్లో కూడా ఉన్నాయి. సో ఇది చెప్పాను కదా మీకు, ఇండియా బుల్స్ వాళ్ళు పెట్టిన రీసెర్చ్ రిపోర్టు. సో ఇందులో కూడా మనం ఆల్మోస్ట్ మనం డిస్కస్ చేసిన విషయాలే డిస్కస్ చేశారు. బట్ ఇక్కడ చూడండి, లాస్ట్ ఇయర్ మనకి 1800 crores వచ్చింది కదా, వీళ్ళ ఎస్టిమేషన్స్ చూడండి 2300, ఆ తర్వాత 3000 crores వీళ్ళ రెవెన్యూస్ 2020కి ఎస్టిమేట్ చేశారు. సో వన్ ఆఫ్ ద పాజిటివ్ అది కూడా.
ఓకే, సో ఇక్కడ చూడండి అవుట్లుక్ వాల్యుయేషన్స్ వీళ్ళు ఫేవరబుల్ గా ఉన్నాయని చెప్తున్నారు, అదొకసారి చూడండి. అలాగే వీళ్ళ డొమెస్టిక్ రెవెన్యూ గ్రోత్ సర్చ్, స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్ ప్రెజెన్స్ ఇన్ అగ్రోకెమికల్ సెగ్మెంట్, డెట్ రిడక్షన్ టు ఇంప్రూవ్ బ్యాలెన్స్ షీట్. సో మనం అన్ని డిస్కస్ చేసాము, నేను మోస్ట్లీ డిస్కస్ చేశాను. సో అవుట్లుక్ అండ్ వాల్యుయేషన్స్. రిస్క్స్ చూద్దాము. రిస్క్స్ లో వీళ్ళు ఏమంటున్నారంటే కీ రా మెటీరియల్స్ యొక్క ఫ్లక్చువేషన్స్, వీళ్ళది రా మెటీరియల్ ప్రైజెస్ లో అటు ఇటు అవటం వల్ల వీళ్ళకి మేబీ రావచ్చు, ఏమన్నా రా మెటీరియల్ ప్రైసెస్ వల్ల ఎఫెక్ట్ రావచ్చు. అలాగే ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్ వల్ల ఏమన్నా ఇబ్బందులు రావచ్చు అని డిస్కస్ చేస్తున్నారు. అలాగే ఫెర్టిలైజర్స్ బిజినెస్ గురించి కూడా చెప్తున్నారు. సో ఇండియాలో మనకి ఫెర్టిలైజర్స్ మీద అంత అవగాహన లేదు, అదొక డ్రాబ్యాక్ అని కూడా వీళ్ళు చెప్తున్నారు. సో అంతకు మించి ఏం లేవు. సో ఇక్కడ చూడండి వాల్యుయేషన్స్ ప్రకారం డెప్ట్ రిడక్షన్, మార్జిన్ ఎక్స్పాన్షన్, హయ్యర్ ప్లాంట్ యూటిలైజేషన్ అండ్ ఫేవరబుల్ బిజినెస్ డైనమిక్స్. ద స్టాక్ ఈజ్ పోజ్డ్ ఫర్ రీరేటింగ్. సో ఈ స్టాక్ తప్పకుండా రీరేటింగ్ అవుతుందని చెప్తున్నారు. సో 115 రూపీస్ టార్గెట్ ఇచ్చారు. సో అంతకుముందు హై 120 ఉంది కదా, సో ఆ 120 రీచ్ అవ్వచ్చని వీళ్ళు కమింగ్ మంత్స్ లో రీచ్ అవ్వచ్చని వీళ్ళు టార్గెట్ ఇచ్చారు. ఓకే, సో ఆల్మోస్ట్ మనం డిస్కస్ చేసాం ఫ్రెండ్స్, అందుకనే మరి నేను ఇందులో డీటెయిల్ వెళ్ళట్లేదు. సో ఆల్మోస్ట్ మనం డిస్కస్ చేసాము. నేను చెప్పాలనుకున్నదంతా మోస్ట్లీ నేను కంప్లీట్ చేశాను. తప్పకుండా ఇది నేను రికమెండ్ చేయట్లేదు, బట్ చూడండి 75-80 లెవెల్స్ మంచి లెవెల్స్ అవుతాయి ఇన్వెస్ట్మెంట్ కోసం. సో ఇన్వెస్ట్ చేసే ముందు తప్పకుండా నేను ఆల్మోస్ట్ కవర్ చేశాను, 70% కవర్ చేసి ఉంటాను. బట్ మీరు ఇన్వెస్ట్ చేసే ముందు తప్పకుండా మళ్ళీ అనాలిసిస్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దనేది పూర్తిగా మీ డెసిషన్. నా వ్యూస్ మాత్రం నేను మీకు చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో ఏంటంటే పూర్తిగా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. సో ఓకే, ఇలా అనాలిసిస్ చేయాలి అనే విషయం చెప్పడం కోసమే నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఆ విషయం అర్థమైంది అనుకుంటా. అలాగే ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా మీ వ్యూస్ చెప్పండి కామెంట్స్ లో. అలాగే ఈ స్టాక్ కనుక ఎవరైనా మీరు కొనుంటే ఏ లెవెల్స్ లో కొన్నారో, మీరు అలాగే లాంగ్ టర్మ్ కొన్నారో షార్ట్ టర్మ్ కొన్నారో తప్పకుండా చెప్పండి నాకు కామెంట్స్ లో. అలాగే ఈ మన ఛానల్ గురించి ఎంతో మందికి మీరు మిగతా ఫ్రెండ్స్ కానీ ఇంకా గ్రూప్ లో కానీ గ్రూప్స్ ఉంటే వాటిలో తప్పకుండా ఈ ఛానల్ గురించి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి వాళ్ళకు కూడా. ఓకే, సో దానివల్ల అందరూ బెనిఫిట్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఈ వీడియో మరీ లెంగ్తీ అనిపిస్తుంటే కనుక మీరు కామెంట్స్ లో చెప్పండి, పార్ట్ 1 పార్ట్ 2గా చేయండి అని. అలా ఏమన్నా సజెషన్స్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.